మేల్కొమ్ము కావలి యేసుని యోధుడవు, పోరాడవలె నీవే, పోరాడవలె నీవే, ప్రభు శక్తితో పోవాలి. మేల్కొమ్ము కావలి శత్రువులందరని చుట్టూ చేరియున్నారు, శత్రువులందరని చుట్టూ చేరియున్నారు, తప్పించుకొనువెట్లు, తప్పించుకొనువెట్లు, ప్రభు ఆజ్ఞను పాలించు. మేల్కొమ్ము కావలి యేసుని యోధుడవు, పోరాడవలె నీవే, పోరాడవలె నీవే, ప్రభు శక్తితో పోవాలి. మేల్కొమ్ము కావలి ఆయుధములు తీసికో, పొందుము ప్రభు శక్తిని, ఆయుధములు తీసికో, పొందుము ప్రభు శక్తిని, స్థిరుడవై నిలువవలె, స్థిరుడవై నిలువవలె, శత్రువులందరి ఎదుట మేల్కొమ్ము కావలి యేసుని యోధుడవు, పోరాడవలె నీవే, పోరాడవలె నీవే, ప్రభు శక్తితో పోవాలే. మేల్కొమ్ము కావలి ఆఖరి చరణం. ప్రార్థించు ఎల్లప్పుడు, శ్రేష్ఠాయుధం ఆదియే, ప్రార్థించు ఎల్లప్పుడు, శ్రేష్ఠాయుధం ఆదియే, గురి ఎన్నాడు తప్పవు, గురి ఎన్నాడు తప్పవు, మెలకువగా నుండినా మేల్కొమ్ము కావలి యేసుని యోధుడవు, పోరాడవలె నీవే, పోరాడవలె నీవే, ప్రభు శక్తితో పోవాలే. మేల్కొమ్ము కావలి దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి, మోకరించండి. విద్యాసాగరాన్ని వచ్చి వాక్యం కొరకై ప్రార్థన చేస్తారు. తర్వాత ప్రార్థన కొరకైన వర్తమానం మనం వింటాం. సేవకులు లోపలికి రమ్మంటే అక్కడ పక్కన కూర్చొని టైటస్ గారు లోపల రండి. ఎవరు ఉన్నారు బయట? ఒక్కళ్ళు కూడా బయట ఉండకూడదు. జేపీ అక్కడ ఎవరు కూడా బాధ్యత సహోదరులు కూడా బయట ఉండకూడదు. అందరూ లోపలికి రండి. మా ప్రేమగల మా ప్రియమైన తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామను బట్టి తిరిగి మరలా మీ పాదం వద్దకు రావడానికి అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన మంచి సమయాన్ని బట్టి మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. మీరు దయా దాక్షిణ్య పూర్ణుడువు, దీర్ఘశాంతం కలిగిన వాడు, మీరు మార్పు లేరు గనుక యాకోబు సంతతి వారు లయము కానట్టు దేవా మమ్మల్ని జీవప్రాప్తులుగా చేసి
దేవా సజీవుడైనటువంటి దేవుని సన్నిధిలో సజీవమైన వాక్యం వినడానికి మా ఆత్మ ప్రాణ దేహములు సిద్ధపరిచి దేవా మీ మందిర ఆవరణలో చేర్చినందుకై మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి ఈ సమయమున మీ దాసుని ప్రభా హైదరాబాద్ నుంచి మా మధ్య తీసుకుని వచ్చినందుకు వందనాలు. దేవా మీరు ఆరాధ వర్తమానంలో మీరు వాడుకున్నందుకు వందనాలు. మరలా ఈ సమయమున తండ్రి చేరి వచ్చిన నాతో మాతో మేము భవిష్యత్తులో ఏ విధంగా పరిచర్య చేయాలో, ఏ విధముగా మిమ్మల్ని సేవించాలో, ఏ విధంగా ఆత్మలు సంపాదించాలో మీ వాక్యం ద్వారా మాతో ముచ్చటించండి. మీ దాసుని మీ ఆత్మతో మీరు నింపుకోండి. మీ నోటున్న మాట మీ దాసు నోట ఉంచండి. దయగలిగిన తండ్రి మీ దాసును పక్షముగా నిర్గమకాండం 4:12 కోరుకుంటున్నాం. అలాగే ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనాన్ని కోరుకుంటున్నాం. ఇక్కడ చేరి వచ్చిన అందరితో మీరు మాట్లాడండి. దయగలిగిన తండ్రి ఆత్మయందు తీవ్రత కలిగి మిమ్మల్ని మేము సేవించినట్లుగా కృపదయ చేయమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని అందరినీ మీ చేతులుగా అప్పచెప్పుకొంచు. తెరుగుబడిన ఆకాశాన్ని దయచేయండి. కరుణాపీఠం నుంచి మీ స్వరము మేము విన్నట్లుగా మీరు మాకు సహాయపడవలసిందిగా ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు ప్రభువారి నామమును బట్టి వందనాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. Shall we sing the Bible chorus? బైబిల్ పల్లవి పాడుకుందాం. The best book to read is the Bible. పఠింప శ్రేష్ఠ గ్రంథం అనే పాట పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, पढ़े जो उसका रोज बरोज, सामने खतरा कोई ना हो, वो दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. Once again, we feel it as a great privilege to stand before the people who are called by God to work in his vineyard. మరొకసారి ఇక్కడ నిలబడడం మేము ఎదుట గొప్ప ఆధిక్యతగా భావిస్తున్నాం. దేవుని చేత పిలువబడి దేవుని యొక్క ద్రాక్షవనంలో పనిచేస్తున్నటువంటి మీ మధ్యలో నిలబడి పరిచర్య చేయడం. Each one of you are called by God. మనలో ప్రతి ఒక్కరము దేవుని చేత పిలువబడినటువంటి వారం. The time of calling may be different and the purpose of calling may be different, but for different purposes at different times God has called you and me. దేవుడు పిలిచినటువంటి సమయాలు వేరుండొచ్చు, దేవుడు పిలిచినటువంటి ఉద్దేశాలు వేరుండొచ్చు. ఏది ఏమైనప్పుడు కూడా దేవుడు మనలందరినీ పిలిచి ఆయన యొక్క ఉద్దేశాలు, ఆయన యొక్క ఉద్దేశం కొరకు మనలందరినీ పిలిచి వచ్చిన వాడిగా ఉంటూ ఉన్నాడు. Some of us are called to leave everything as a full-time worker. Some of us are called by doing our secular, jobs and to work for the Lord. కొంతమందినేమో దేవుడు పూర్తి కాలం కొరకు పిలిచి వారికి ఉన్నటువంటి విడిచిపెట్టి ప్రభువుని సేవించమని పిలిచాడు. కొంతమంది ఏమో వారు ఉద్యోగం పని చేస్తుంటేనే లోకంలో దేవుడు ఇవ్వబడినట్టు పని చేస్తూనే దేవుని యొక్క పని కూడా చేయడం కొరకు వారిని పిలుస్తూ వచ్చాడు. So the callings may be different. పిలుపులు వేరు వేరు రకాలుగా ఉంటుంటాయి. When the Lord came to Peter and John, you follow me, God called them for full-time service. పేతురు యోహానుల దగ్గరికి ప్రభు వచ్చిన తర్వాత మీరు నన్ను వెంబడించండి అని పూర్తి కాలం సేవ కొరకు వారిని పిలిచాడు. And one man who was delivered from the legion, he wanted to follow Jesus. The Lord said, go to your home and witness there. సేన అనే దెయ్యం పట్టినటువంటి వ్యక్తి విడుదల పొందిన తర్వాత ప్రభు నువ్వు ఎక్కడికి వెళ్ళి నేను కూడా వస్తాను ప్రభు అనేసి అంటే నేను నిన్ను వెంబడిస్తానంటే వద్దు, నీవు వెళ్ళి నీ ఇంటి వారికి సాక్షార్థంగా ఉండు అంటాడు. And he was faithful there. ఆయన అక్కడ నమ్మకంగా ఉంటూ వచ్చాడు. That's why when the Lord came to that area again, many people flocked around the Lord. అందుకే ప్రభు మరలా తిరిగి ఆ ప్రదేశానికి వచ్చిన తర్వాత ఆయన చుట్టూ ఎంతో గుంపు కూడతారు ప్రజలు కొన్ని సంవత్సరాల తర్వాత, కొంతకాలం తర్వాత వచ్చినప్పుడు. So he worked a lot in that area. ఎందుకంటే ఆయన ఆ ప్రదేశంలో ఎంతో ఎక్కువగా పని చేస్తూ వచ్చాడు. Like that Peter and others, they
they worked in their own domains. అయితే పేతురు యోహాన్లు వారికి ఇవ్వబడినటువంటి పరిధిలో వారు కూడా అక్కడ పని చేస్తూ వచ్చారు. So with the different calls God will call us. దేవుడు వేరు వేరు పిలుపులతో మనల్ని పిలుస్తూ ఉంటాడు. Different talents God will give to us. దేవుడు మనకి వేరు వేరు తలాంతులు మనకు అనుగ్రహిస్తూ వస్తాడు. Your calling may be different and my calling may be different. నీకుండే పిలుపు వేరు, నాకుండే పిలుపు వేరు ఉండొచ్చు. But both are called by God. అయితే ఇరువురము కూడా దేవుని చేత పిలబడిన వారమే. Some are called to be hands and some are called to be legs. కొంతమందినేమో చేతులుగా దేవుడు పిలిచాడు, కొంతమందిని కాళ్ళలాగా పాదాలలాగా పిలిచాడు. So like this. ఆ విధంగా. So anyhow we are all in the field of the Lord. ఏదేమైనప్పటికీ మనం అందరము దేవుని యొక్క పొలంలో పనిచేస్తున్నాం In different capacities. వేరు వేరు పరిధుల్లో. And we people, to be frank, we are not that much worthy to stand before you people. నిజానికి చూస్తే మేము మీలాంటి గొప్ప వ్యక్తుల మధ్యలో నిలబడడానికి మేము యోగ్యులం కాదు, అర్హులం కాదు, యోగ్యత లేదు మాకు. Some of us are having knowledge. మాలో కొంతమందికి జ్ఞానం ఉంది. ఉండొచ్చు సార్, ఉందా? ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు. but some of you are having experience. అయితే మీరు కొంతమందికి అనుభవాలు ఉంటున్నాయి. So we cannot replace the experience. ఈ యొక్క అనుభవాలకి ప్రత్యామ్నాయంగా ఏది పెట్టలేం. Brother Timothy garu, ఖమ్మం తిమోతి గారు, before he was called to glory, ఆయన మహిమలోనికి పిలువబడడానికి ముందుగా, you all know he was sharing the word in Telugu and I was translating into English in Hebron. మీరు ఎరిగినటువంటి విధానంలో ఆయన తెలుగులో వాక్యాన్ని పంచుకుంటుండేవాడు, నేను ఇంగ్లీష్లోనికి తర్జుమా చేస్తూ ఉండేవాడిని. Just 2 years or 1.5 years before his death, ఆయన మరణానికి 1.5 లేదా 2 సంవత్సరాల ముందు we requested him to take the Bible studies in Hebron. హెబ్రోన్లో బైబిల్ పఠనాలు తీసుకోమని మేము మనవి చేశాం. And he regularly used to speak to me. He was treating me as his own son. ఆయన క్రమంగా తరచుగా నాతో మాట్లాడుతూ ఉండేవాడు, నన్ను సొంత కుమారుడిలాగా భావించేవాడు. Many of you do not know, he used to phone me night 1 o'clock, night 2 o'clock also. మీలో చాలా మందికి తెలియదు, ఆయన రాత్రి 1 గంటకి 2 గంటలకు కూడా ఫోన్ చేసేవాడు నాకు. విక్టర్ నిద్ర రావటం లేదయ్యా. విక్టర్ నిద్ర రావట్లేదయ్యా. ఎందుకు నిద్ర రావటం లేదు? నా నిద్ర ఎందుకు చెడగొడతావు? నీకెందుకు నిద్ర రావట్లేదు? నా నిద్ర ఎందుకు చెడగొడతావు? And then he used to tell, ఆయన చెప్పేవాడు, now I am meditating on Ephesus, నేను ఎఫెసీయులకు రాసిన or పత్రిక I am meditating on Colossae. నేను ఇప్పుడు కొలసి ధ్యానం చేస్తున్నాను. కొలసీలకు Are you having any thoughts on that particular topic? ఆ యొక్క నిర్దిష్టమైన అంశం మీద నీకు ఏదైనా తలంపులు ఉన్నాయని అడిగాడు. You share with me. నువ్వు దయచేసి నాతో పంచుకో అంటాడు. Not that he doesn't know. ఆయనకి ఏదో తెలియదని కాదు, He is a big man. ఆయన చాలా పెద్ద వ్యక్తి, But గొప్ప వ్యక్తి. many times he has forgotten. ఎందుకంటే చాలా సార్లు అవి మర్చిపోతూ Tomorrow I ఉంటాడు. am going to speak on this subject. రేపటి దినాన ఈ అంశం మీద నేను మాట్లాడినా Nobody knows it. ఎవరికి తెలియదు. But he used to phone me night 1 o'clock, 2 o'clock like that. అయితే రాత్రి 1 గంట 2 గంటలకు అట్లా నాకు ఫోన్ చేసేవాడు ఆయన. And just before his death, that is 1 year, 1.5 years before his death. ఆయన మరణానికి 1.5 సంవత్సరాలకు ముందుగా. And we requested him, Anna, you are becoming very old. Why can't you take Bible studies in Hebron? అన్న, మీరు చాలా వృద్ధులైపోతున్నారు, బైబిల్ పఠనాలు హెబ్రోన్లో మీరు ఎందుకు తీసుకోకూడదని మేము అడిగాం. And he said, ఆయన అన్నాడు, ఏమి గుర్తుండటం లేదు. ఏమీ గుర్తుండట్లేదు. Yeah, see, I am writing and also standing, but that also I am not remembering. నేను రాసుకుంటున్నాను, తర్వాత అక్కడ నిలబడుతున్నాను, కానీ అది కూడా నాకు గుర్తుండట్లేదు. So what can I share? నేను ఏం పంచుకోవాలన్నా, I am becoming old. నేను వృద్ధుడిని అయిపోతున్నాను. Then I only told him, నేనే చెప్పాను ఆయనకి, you need not share the word of God, you share your experiences. మీరు వాక్యం పంచుకోవాల్సిన అవసరం లేదు, కానీ మీ అనుభవాలను మీరు పంచుకోండి అన్నాను. Because word of God somebody will tell. దేవుని వాక్యం ఎవరో ఒకరు చెప్పగలరు, But your experiences we cannot get. ఎందుకంటే నీకుండేటటువంటి అనుభవాలు మేము పొందుకోలేము. Because you are there right from the beginning, right from 1964 you are there. ఎందుకంటే ప్రారంభం నుంచి 1964 నుంచి మీరు ఉంటున్నారు. Yeah, he came to the first youth camp in 1964 and also he was baptized in the first youth camp. ఆయన మొట్టమొదటి యవనస్తుల కూడికల్లోనే ఆయన 1964లోనే వచ్చాడు, అందులోనే ఆయన బాప్తిజం కూడా పొందాడు. The same year. అదే సంవత్సరమే. Yeah, so a few people are still there who have taken baptism in 1964. 1964లో బాప్తిజం తీసుకున్న వారు ఇంకా కొద్ది మంది ఉన్నారు. చాలా కొద్ది మంది. చాలా కొద్ది మంది. And in that batch brother Timothy was there. ఆ గుంపులో సహోదరుడు తిమోతి గారు కూడా ఉంటూ వచ్చారు. And also some of you may be knowing sister Denamma was there in Hebron. She also was called to glory. సహోదరి దీనమ్మ అనే ఆమె కూడా ఉంటూ వచ్చింది. అయితే ఈ మధ్యన ప్రభు మహిమలోకి చేర్చబడింది. She also took baptism in 1964. ఆమె కూడా 1964లోనే బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చింది. I know 1 or 2 brothers still alive who has taken baptism during that year. ఆ సంవత్సరంలో తీసుకున్నటువంటి సహోదరులు కొంతమంది నాకు ఇంకా తెలుసు, ఇంకా ఒకరిద్దరు ఉంటున్నారు. So right from the beginning you are with brother Vat Singh. మీరు ప్రారంభం నుంచి బక్సింగ్ గారితో ఉంటున్నారు. You are in the ministry. మీరు పరిచర్యలో ఉంటూ వచ్చారు. You share your experiences. మీరు మీ అనుభవాలను పంచుకోండి. That they will be useful to the
the next generation. ఆ యొక్క అనుభవాలు తర్వాత తరానికి పనిచేస్తాయి. That's why those 12 or 13 studies what he has taken in Hebron, ఆ హెబ్రోన్లో ఆయన తీసుకున్నటువంటి 12 లేదా 13 బైబిల్ పట్టణాల్లో you can see in the YouTube, they are there still in the YouTube. ఇంకా యూట్యూబ్లో అవన్నీ ఉన్నాయి, మీరు చూడొచ్చు కావాలంటే. Much of the messages, they are full of his experiences. ఆ యొక్క వర్తమానంలో ఎక్కువ భాగం ఈ యొక్క అనుభవాలతోనే నింపబడి ఉన్నాయి. So many of you are having experience మీరు అనేకులు ఇటువంటి అనుభవాలు కలిగి ఉంటున్నారు. because you are working in different areas. ఎందుకంటే మీరు వేరు వేరు ప్రదేశాల్లో మీరు పనిచేస్తున్నారు But కాబట్టి. now and then you are gathering like this for our own edification, encouragement and for the glory of God. అడపదడప ఈ విధంగా చేరి వస్తూ ఉన్నారు. ఇది మన సొంత మేలు క్షేమం కొరకు, దేవుని యొక్క మహిమ కొరకు. So whenever we gather as servants of God like this, ఈ విధంగా దేవుని సేవకులుగా మనం ఎప్పుడు చేరి వచ్చినా, it is always better to see the lives of those dear ones who were successful in the ministry. దేవుని యొక్క పరిచర్యలు ఎవరైతే విజయవంతంగా ఉంటూ వచ్చారో వారి జీవితాలను చూసుకోవడం చాలా మంచిది. It is always better to see the lives of those leaders who led the people of God successfully. దేవుని ప్రజలైనటువంటి వారిని విజయవంతంగా నడిపించినటువంటి ఆ నాయకులు వారి జీవితాలు చూడడం మంచిది. Suppose if anybody wants to, they are preparing for IAS. ఒకవేళ ఎవరైనా ఒకరు IAS కి సిద్ధపడుతున్నారు Or అనుకుందాం, maybe some group 1 services. లేదా గ్రూప్ 1 పరీక్షలకు సిద్ధపడుతున్నారు. What they will do? వారు ఏం చేస్తారు? They will go to the people who are already successful. ఎవరైతే ఇదివరకే అందులో విజయం సాధించారో వారి దగ్గరికి వెళ్తారు. Sir, to which institute you have gone? అయ్యా మీరు ఏ సంస్థలోకి వెళ్ళారు? And which is good for me? అయ్యా నాకు ఏది మేలు క్షేమం? You are successful, you became an IAS officer, you became a collector. అయ్యా నువ్వు ఎంతో విజయవంతమైనటువంటి వ్యక్తిగా ఉండి IAS ఆఫీసర్ జిల్లా కలెక్టర్ అయినావు. And you tell me, I also will go there. అయ్యా మీరు చెప్తే నేను కూడా అక్కడికి వెళ్తాను. You show me the way. అయ్యా మీరు నాకు మార్గం చూపించండి. So who are successful, we will go to them to show the way. మనం ఎవరైతే విజయం సాధించారో వారి దగ్గరికి వెళ్ళి మార్గం చూపించమని అడుగుతాం. ఫెయిల్ అయిపోయిన దగ్గరికి వెళ్ళాం. ఫెయిల్ అయిపోయిన దగ్గరికి పోం. ఎవరా నువ్వు ఏ స్కూల్కి వెళ్ళావు, నేను కూడా అక్కడే జాయిన్ అవుతానంటావా? ఏ స్కూల్కి వెళ్ళావు నువ్వు, నేను కూడా స్కూల్లో జాయిన్ అవుతానంటావా? ఫెయిల్ అయిపోయిన వాళ్ళ దగ్గరికి we will never say like that. ఎప్పుడు అట్లా చెప్పనే So చెప్పం. in the Bible also, బైబిల్లో కూడా చూస్తే it is always better to see the lives of those people who are successful in leading the people. ఎవరైతే దేవుని ప్రజలు నడిపించడంలో విజయం సాధిస్తూ వచ్చారో అటువంటి వారి దగ్గరికి వెళ్ళి వారిని మార్గం చూపించమని అడుగుతాం. అయ్యా, show us some secrets. అయ్యా కొన్ని రహస్యాలు మాకు చెప్పండి. What అయ్యా are the secrets of your success? అయ్యా మీరు విజయం సాధించారు కదా, దానికి ఆ విజయ రహస్యం ఏంటి మాకు చెప్పు. And if you tell, we also will follow them. అయ్యా మీరు ఆ రహస్యం ఏదో మాకు చెప్తే మేము కూడా వాటిని ఆచరిస్తాం. So when you see the word of God, the Bible, దేవుని వాక్యం బైబిల్ మనం చూస్తే as a leader who is successful more than Moses, మోషే కంటే ఒక నాయకుడిగా విజయం సాధించిన వ్యక్తి ఎవరుంటారు ఇంకా అసలు? 35 to 40 lakhs people. 35 నుంచి 40 లక్షల మంది ప్రజల్ని. If at all the Israelites are living, it is because of Moses. ఒకవేళ ఇశ్రాయేల్ బతుకున్నారంటే అది కేవలం మోషేని బట్టే. A couple of times God became very angry on these Israelites. ఈ ఇశ్రాయేల్ మీద 2 సార్లు దేవుడు ఎంతగానో కోపించాడు. Yes, I will remove you. అసలు వీరందరిని నేను నాశనం చేసేస్తాను. I want to start a new people through Moses. మోషే ద్వారా నేను నూతనమైనటువంటి సంతతిని నేను తీసుకొస్తాను. So but for Moses, the Israelites would be gone. అయితే కేవలం ఆ యొక్క మోషేని బట్టి వాళ్ళు ఇశ్రాయేల్ ఉంటూ వచ్చారు. How much patience he exercised. ఎంత ఓపిక ఎంత సహనాన్ని మోషే చూపిస్తూ వచ్చాడు. So the greatest leader, I think, according to my understanding, ever lived was Moses. నాకు తెలిసినంత వరకు నాకున్న జ్ఞానం ప్రకారం ఈ భూమి మీద నివసించినటువంటి నాయకులందరిలో గొప్ప నాయకుడు, అతి గొప్ప నాయకుడు మోషే. Men of God are there. దైవజనులు ఉంటున్నారు. Abraham is a great man of God. అబ్రహాము గొప్ప దైవజనుడు. But he has not led, he is not a great leader. అయితే ఆయన గొప్ప నాయకుడు కాదు. Isaac and Jacob and Joseph, ఇస్సాకు యాకోబు యోసేపులు they are great men of God. వారు గొప్ప దైవజనులే. But అయితే they have not led the people of God. అయితే వారు దేవుని ప్రజలను వారు నడిపించలేదు. The people who led the people of God, they know the headaches. ఎవరైతే దేవుని ప్రజలైనటువంటి వారిని నడిపించినటువంటి ప్రజలు ఉంటారో వారికి తెలుసు ఆ తలనొప్పులు ఏందనేది. Isn't it? అవునా కదా? There are many other people are there. ఇంకా అనేక మంది ప్రజలు కూడా ఉన్నారు. They are great men of God, very faithful people. వారు ఎంతో నమ్మకస్తులే, గొప్ప దైవజనులే. They did so much work. వారు ఎంతో గొప్ప పని చేశారు. But as far as leadership is concerned, nobody can compete with Moses. అయితే నాయకత్వం మాటకొచ్చేసరికి మోషేతో ఏ వ్యక్తి కూడా పోటీ పడలేడు. There are some special qualities about Moses. మోషే గురించి కొన్ని ప్రత్యేకమైన గుణ లక్షణాలు ఉంటున్నాయి. We are going to see some of these
He never wanted to become a leader. ఆయన నిజానికి చూస్తే ఎప్పుడూ నాయకుడు కావాలని అనుకోలేదు, కానీ He always told some excuse or other. ఏదో ఒక సాకు ఎప్పుడో ఒకప్పుడు చెప్తూ ఉండేవాడు. But అయితే God has chosen him. దేవుడే ఆయన And నేర్పరచుకున్నాడు. ultimately he was successful. చిట్ట చివరికి ఆయన ఎంతో విజయం సాధించిన వ్యక్తి అయినాడు. Yeah, he has taken the people even to the borders of Canaan. ఆయన కానాను సరిహద్దుల వరకు ప్రజలను తీసుకెళ్తూ And he వచ్చాడు. has encouraged them to possess Canaan. ఆ కానాన్ని స్వతంత్రించుకోమని వాళ్ళు ఎంతగానో ప్రోత్సహించాడు కూడా. Great leader ever lived. ఇప్పటి వరకు జీవించినటువంటి నాయకులు అటువంటి నాయకుడు ఎవరు లేరు. అంత Even గొప్ప if నాయకుడు you మోషే. see the worldly books, ఈ యొక్క లోక సంబంధమైన పుస్తకాలు కూడా మీరు చదివితే the biggest institutions today we are having, they are IIM, that is Indian Institute of Management. ఈ దినాన్ని మనం కలిగినటువంటి పెద్ద పెద్ద విద్యా సంస్థలు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటారు, IIMs అంటారు. And there the leadership and management qualities they will teach. అక్కడ చూస్తే నాయకత్వ లక్షణాలు ఈ యొక్క ఏ విధంగా మేనేజ్మెంట్ చేయాలనే సంగతులు వాళ్ళు అక్కడ బోధిస్తారు. And while they are teaching in those IIMs, they will mention the name of Moses. ఆ IIM లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లో బోధించేటప్పుడు వారు మోషే నామాన్ని ప్రస్తావిస్తారు. Why? ఎందుకో తెలుసా? Such a great leader. అంత గొప్ప నాయకుడు. Even the world also recognized his leadership. ఈ లోకం కూడా ఆయన యొక్క నాయకత్వాన్ని గ్రహించింది. So you people also, మీరు కూడా in different places, maybe chota mota, whatever it may be, you are also leading the people. మీరు కూడా చిన్న చిన్న గుంపులుగా ఉండొచ్చు, ఏదైనా కావచ్చు, కానీ మీరు కూడా దేవుని ప్రజలైన వారిని నడిపిస్తున్నారు. In your village maybe 30, 40, 50 or 1,000 or something like that. మీ గ్రామాల్లో 30, 40, 50, 1,000 మంది అట్లా ఉండొచ్చేమో. God has given the greatest importance to Moses in the word of God. దేవుని వాక్యంలో మోషేకి దేవుడు ఎంతో గొప్ప ప్రాధాన్యత ఇస్తూ వచ్చాడు. If you go through the word of God in King James Bible in English, కింగ్ జేమ్స్ వర్షన్ మనం చూస్తే బైబిల్లో మనం చదువుతూ వస్తే దేవుని వాక్యము maximum number of times the name Jesus is written, it is 1281 times. 1281 సార్లు యేసుక్రీస్తు ప్రభు యొక్క నామం ప్రస్తావించబడింది. యేసు అనే పేరు ప్రస్తావించబడింది. That word Jesus is mentioned at the highest number of times. బైబిల్లో ఎక్కువ సార్లు ప్రస్తావించబడినటువంటి పేరు యేసు అని రాయబడింది. 1281 times. 1281 సార్లు రాయబడింది. Second highest is David. రెండో ఎక్కువగా రాయబడిన మాట ఏంటంటే దావీదు. That is 971. 971 సార్లు రాయబడింది. And the third highest is Moses. మూడోసారి ఎక్కువగా రాయబడిన పేరు ఏంటంటే మోషే. Almost 803 times. 803 సార్లు దాదాపు. From this we can understand how much importance God has given to Moses while writing the word of God. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది దేవుని వాక్యాన్ని రాసేటప్పుడు దేవుడు మోషేకి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడని. One verse we are going to read. ఒక వచనాన్ని మనం చదువుకున్నాం. Exodus chapter 7. నిర్గమకాండం 7వ అధ్యాయం. Exodus chapter 7. నిర్గమకాండము 7వ అధ్యాయము. Very common verse, verse 7. మనకందరికీ బాగా తెలిసినటువంటి లేఖన భాగమే 7వ అధ్యాయం 7వ వచనం. 7 all together please. నిర్గమకాండము 7వ అధ్యాయం 7వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకు 80 ఏండ్లు, అహరోను 83 ఏండ్లు. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Father, we praise thee for this wonderful time given unto us in this place. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ స్థలంలో మీరు మాకు అనుగ్రహించిన అద్భుతమైనటువంటి సమయాన్ని బట్టి నీకు వందనాలు. Sacrificing their time, money, energy and comforts, thy servants and the responsible brethren, they have come to this meeting. ప్రభువా, నీ దైవ సేవకులైనటువంటి వారు, బాధ్యత కలిగినటువంటి సహోదరులు, వారికి కలిగినటువంటి సమయాన్ని, ధనాన్ని, సుఖ సౌఖ్యాలని వ్యయం చేసి ఖర్చు చేసుకుని ఈ స్థలానికి వచ్చారు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. Oh Lord, help us not to waste their time. ప్రభువా, వారి సమయాన్ని వృధా చేసుకోకుండా మీరే వారికి సహాయం చేయండి. And also, O Lord, help us not to waste their time. ప్రభువా, మీరే మాకు వారి యొక్క సమయాన్ని వృధా చేయకుండా మీరే మాకు సహాయం చేయండి. Whatever thou hast preserved in eternity for this day may be brought forth into our midst with much power and authority. ప్రభువా, నిత్యత్వంలో ఈ దినం కొరకు మీరు ఏదైతే సిద్ధం చేశారో అది ఎంతో బలంతో, అధికారంతో, శక్తితో విడుదల చేయనట్లు మీరే సహాయం చేయండి. These dear ones are having so many experiences. ప్రభువా, మా ప్రియులైనటువంటి వారికి అనేకమైనటువంటి అనుభవాలు కలిగి ఉంటున్నారు. Lord, in their poverty, in their sumptuousness, they are serving you. ప్రభువా, వారికి కలిగినటువంటి దారిద్ర్యంలో, వారికి కలిగినటువంటి సమృద్ధిలో ప్రభువా నిన్ను సేవిస్తున్నారు. We do not know their difficulties. ప్రభువా, వారికి ఉన్న కష్టాలు మేము ఎరగము. How many oppositions are there in these days, we do not know. ప్రభువా, ఈ దినాల్లో ఎంత వ్యతిరేకతలు ఉంటున్నాయో మాకు తెలియదు. But faithfully they are serving you. ఏదేమైనప్పటికీ వారు ఎంతో నమ్మకంగా నిన్ను They సేవిస్తున్నారు. have come to this place to be renewed, to be revived, to be re-strengthened. ప్రభువా, వారు ఈ స్థలానికి ఎంతో మరొకసారి ప్రభువా ఉజ్జీవింపబడడానికి, మరొకసారి పురుకొల్పబడడానికి, మరొకసారి ప్రభువా నూతనంగా నీ కొరకు ప్రతిష్ఠించుకోవడానికి వచ్చారు. Encourage us through thy word. ప్రభువా, నీ వాక్యం ద్వారా వారిని ప్రోత్సాహపరచండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు ప్రభు ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. There are some special
qualities in the life of Moses. మోషే జీవితంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి గుణ లక్షణాలు ఉంటూ ఉన్నాయి. Why should we study the life of Moses first of all? మొట్టమొదటిగా అసలు మోషే జీవితం గురించి మనం ఎందుకు ధ్యానం చేయాలి? Because he is one of the greatest men or a greatest leader in the Bible. ఎందుకంటే ఆయన బైబిల్లో ఒక గొప్ప వ్యక్తి, ఒక గొప్ప నాయకుడు కాబట్టి. Undoubtedly, Abraham and David, such people are great people. నిస్సందేహంగా అబ్రహాము, దావీదు లాంటి వారు గొప్ప వ్యక్తులు. But from one sense, especially in leading the people of God, Moses is greater than Abraham, greater than David. ఒక దృక్పథంతో మనం చూస్తూ వచ్చినట్లయితే దేవుని ప్రజలను నడిపించేటటువంటి విషయంలో అబ్రహాము కంటే, దావీదు కంటే మోషే చాలా గొప్పవాడు. I want to tell few things what he has done. ఆయన ఏం చేశాడు కొన్ని సంగతులు మీతో And ప్రస్తావించాను. how God gave him importance. ఏ విధంగా దేవుడు ప్రాధాన్యత ఇస్తూ వచ్చాడనే సంగతులు We all know. మనకు తెలుసు కదా. Yeah, he led the people of Israel from slavery. ఇశ్రాయేలు ప్రజల్ని బానిసత్వంలో నుంచి ఆయన నడిపిస్తూ వచ్చాడు. 430 years they were there in the Egyptian slavery. వారు 430 సంవత్సరాల ఐగుప్తు యొక్క బానిసత్వంలో ఉంటూ వచ్చారు. Mainly two types of slaveries. రెండు రకాలైనటువంటి బానిసత్వాలు ఉంటాయి. One is Egyptian slavery and later it is Babylonian slavery. ఒకటేమో ఐగుప్తు బానిసత్వం, ఇంకోటేమో బబులోను బానిసత్వం. There is a difference between these two slaveries. ఈ రెండు బానిసత్వాలకు కొంచెం వ్యత్యాసం ఉంది. Babylonian slavery means captivity. It is because of their own rebellion they have gone to Babylonian captivity. ఈ బబులోను చెర, బబులోను బానిసత్వం వారి సొంత తిరుగుబాటును బట్టే వారు ఆ విధంగా వెళ్ళిపోతూ వచ్చారు. But what about Egyptian slavery? అయితే ఐగుప్తు యొక్క బానిసత్వం మాట ఏంటి? There are only 70 people. There is no rebellion. Because of the famine they went to Egypt. కేవలం 70 మంది, ఏ విధమైన తిరుగుబాటు లేదు, కరువు వచ్చింది కాబట్టి వాళ్ళు ఐగుప్తుకి వెళ్ళారు. So sometimes with our fault we will be put to test. Sometimes without our fault also we will be put to test. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మన యొక్క తప్పిదాలను బట్టి మనం శోధనలు ఎదుర్కొంటాం. కొన్నిసార్లు మన తప్పిదం ఏముండదు, అయినప్పటికీ మనం కొన్ని శోధనలు So ఎదుర్కొంటాం. Egyptian slavery is not because of the mistake of the Israelites. ఈ ఐగుప్తు యొక్క బానిసత్వం అనేది ఇశ్రాయేలు ప్రజల తప్పిదాన్ని బట్టి కాదు, అది God allowed it. It is according to the plan of God. దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం దేవుడే అనుమతిస్తూ వచ్చాడు. So this man Moses led the people of Israel out of Egypt. It is a great challenge. ఈ మోషే ఏం చేశాడంటే ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొని వచ్చాడు. అది గొప్ప సవాల్. అది In those days, ఆ దినాల్లో Egypt is not an ordinary country. ఈ యొక్క ఐగుప్తు సామాన్యమైన దేశం కాదు. It is the most advanced country in the world during the days of Moses, that is 3500 years ago. 3500 సంవత్సరాల క్రితం మోషే యొక్క కాలంలో చూసినట్లయితే ఎంతో అధునాతనంగా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఎంతో గొప్ప దేశం ఐగుప్తు ఆ దినాల్లో. In defense, రక్షణ రంగంలో oh, they are very, 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 very powerful people. వారు ఎంతో శక్తివంతమైనటువంటి ప్రజల వాళ్ళు. The horses of Egypt are the best horses in the world. ఆ దినాల్లో మనం చూస్తూ వచ్చినట్లయితే ఐగుప్తులో ఉండేటటువంటి గుర్రాలు ప్రపంచంలో శ్రేష్టమైనటువంటి మంచి గుర్రాలు అవి. Even in those days, they were having almost 600 iron chariots. ఆ దినాల్లోనే చూస్తూ వచ్చినట్లయితే దాదాపు 600 ఇనుప రథాలు వారు కలిగి ఉంటూ Many వచ్చారు. people are not having clear idea. మీరు కొంతమందికి దాని గురించినటువంటి సరైనటువంటి అవగాహన ఉండదు. When they were chasing Israel, వారు ఇశ్రాయేలును తరుముతూ ఉన్నప్పుడు, when the Red Sea came again and all the Egyptians were drowned, ఎప్పుడైతే ఎర్ర సముద్రం పాయలైంది, మళ్ళా తిరిగి కలుసుకున్న తర్వాత ఐగుప్తీయులందరూ మునిగిపోయినారు. and it is written 600 iron chariots were drowned. అక్కడ 600 ఇనుప రథాలు మునిగిపోయినాయని రాయబడింది. Many people think that they are the only chariots. వారు చాలా మంది అనుకుంటారు కదా కేవలం 600 ఇనుప రథాలు అవే అనుకుంటారు. 600 ఇనుప రథాలు. 600 ఏమో ఇనుప రథాలు అవి. Other రథాలు also are there. వేరే రథాలు కూడా ఉన్నాయి. Nearly 20,000 chariots were there. నిజానికి చూస్తే 20,000 రథాలు ఉంటున్నాయి అక్కడ దాదాపు. Now after finding the relics in the sea, they are counting. ఆ యొక్క శిథిలాల యొక్క సముద్రంలో చూసిన తర్వాత అవన్నీ లెక్క పెట్టారు. Not 600. 600 కాదు, 600 only iron chariots. 600 కేవలం ఇనుప రథాలు మాత్రమే. There are wooden chariots are there. ఈ కర్రతో చేయబడినటువంటి రథాలు కూడా ఉంటున్నాయి. Nearly 50,000 horsemen were there. అక్కడ చూసినట్లయితే 50 మంది గుర్రం స్వారీ చేసేటటువంటి 50,000 మంది రౌతులు They were there. వారు కూడా ఉంటూ వచ్చారు. Totally more than 2 lakhs were drowned. దాదాపు 2 లక్షల కంటే ఎక్కువ మంది అందులో మునిగిపోయినారు. One scientist counted. ఒక శాస్త్రవేత్త లెక్కేశాడు కదా. And he performed research on this only one miracle, that is the drowning of the Egyptians in Red Sea. ఆ ఎర్ర సముద్రంలో ఐగుప్తులు మునిగిపోయారు చూసారు. ఆ యొక్క అంశం మీదనే ఆ యొక్క ఒక శాస్త్రవేత్త పరిశోధన చేశాడు. And what he told, ఆయన ఏం చెప్పాడు తెలుసా? 2,95,200 people they are drowned on that day. ఆ దినాన 2,95,200 మంది ఆ దినాన మునిగిపోయారు అన్నాడు. Around 2 lakhs people who are going on foot.
దాదాపు 2 లక్షల మంది కాల్బలు నడుచుకుంటూ వెళ్ళినవారు. And not only that, అంత మాత్రమే కాదు, 20,000 chariots. 20,000 రథాలు. Not only that, అంత మాత్రమే కాదు, some of the people are individual horses they are riding, they are known as cavalry. కొంతమంది అంటారు కాల్బలం అంటారు. వారు ఏం చేస్తారు? Ashwabala. అశ్వబలం. వారు గుర్రాల మీద స్వారీ చేస్తూ వెళ్ళారు. వారు సొంత Not గుర్రాల only మీద. Radhalu. రథాలు మాత్రమే కాదు, Gurral also they are individual. అంటే వ్యక్తిగతంగా గుర్రాలు ఉంటే ఆ గుర్రాల మీద With స్వారీ all చేసేవాళ్ళు. these things, వీటన్నిటితో 2,95,200 people are drowned and 20,000 chariots. 2,95,200 మంది మునిగిపోయినారు. దాంతోపాటు 20,000 రథాలు, And 600 iron chariots. అందులో 600 ఇనుప రథాలు. And you can imagine how many horses. మీరు ఊహించండి ఎన్ని గుర్రాలు. Why I am telling? ఎందుకు మీకు ఇవన్నీ In చెప్తున్నాను? those days, Egypt was having so much force. ఆ దినాల్లో ఐగుప్తు దగ్గర చూస్తే ఎంతో గొప్ప శక్తి ఉంది అని. They were the world emperors. ఆ దినాన వారు ప్రపంచానికి సామ్రాజ్యాధిపతులు, వారు చక్రవర్తులు. Yeah, the first world kingdom was the Egyptian kingdom. మొట్టమొదటి ప్రపంచ సామ్రాజ్యం ఏంటంటే ఐగుప్తు సామ్రాజ్యం. In the book of Revelation, John writes about 7 kings and 7 kingdoms. యోహాన్ రాస్తాడు ప్రకటన గ్రంథంలో 7 రాజ్యాలు 7 రాజుల గురించి. 17:10. 17వ అధ్యాయం 10వ వచనంలో. We are not going to meditate it now. ఇప్పుడు మనం ఎన్ని చూడలేదు కానీ, మరియు 7 రాజులు కలరు, 7 రాజులు కలరు, 5 కూలిపోయిరి, ఒకడున్నాడు, కడమవాడు ఇంకనూ రాలేదు. So he is talking about the 7 kings means 7 kingdoms. ఇక్కడ ఈ 7 రాజులు అంటే 7 సామ్రాజ్యాల గురించి మాట్లాడుతున్నాడు. The first one is the Egyptian kingdom. మొట్టమొదటి సామ్రాజ్యం ఏంటంటే ఐగుప్తు సామ్రాజ్యం. That is the kings who ruled the whole world. అంటే సర్వలోకాన్ని పరిపాలించిన రాజులని. And the second kingdom, I am not explaining. నేను అవన్నీ వివరించట్లేదు కానీ, The second kingdom was the Assyrian kingdom. రెండో సామ్రాజ్యం ఏంటంటే అష్షూరు సామ్రాజ్యం. The Sanheribs, they ruled the whole world. ఈ సన్హెరేబులు సర్వలోకాన్ని పరిపాలించారు. And the third kingdom or the third king is the Babylonian kingdom. మూడో సామ్రాజ్యం ఏంటంటే బబులోను సామ్రాజ్యం. And the fourth kingdom is Medo-Persian, Cyrus and Darius. నాలుగోదిగా చూస్తూ వచ్చినట్టే మాదియేలు పారశీకుల యొక్క రాజ్యం, దర్యావేషు కోరేషు వారి పరిపాలన కాలం. And fifth one is ఐదోది the Greek kingdom. గ్రీకు సామ్రాజ్యం, That is Alexander and others. అలెగ్జాండర్ మిగిలినటువంటి వారు. So 5 kingdoms. 5 రాజ్యములు. When John is writing Revelation, the Roman kingdom was there. యోహాను రాసేటటువంటి సమయంలో రోమా వారు ప్రభుత్వం చేస్తూ ఉన్నారు. That's why what is writing? అందుకే ఏమి రాస్తున్నాడు? 5 are gone. 5 వెళ్ళిపోయారు. 6th one is there. 5వ వాడు ఉన్నాడు. And 7th one is going to come. Who is going to rule the world? The 7th kingdom will be the Antichrist. 7వ వాడు ఇంకా రానే ఉన్నాడు. 7వ వాడు వచ్చి ఆయన ప్రపంచాన్ని పరిపాలిస్తాడు. ఆయన క్రీస్తు విరోధి. క్రీస్తు విరోధి. Then and what he is writing? ఆయన ఏం చెప్తున్నాడు? He will rule for few days only because we know it is only 7 years. మనకు తెలుసు కదా కేవలం 7 సంవత్సరాలు అనేది కొంతకాలమే అని రాశాడు. So from this history what can we understand? ఈ చరిత్ర నుంచి మనం ఏం అర్థం చేసుకోవచ్చు? The first world kingdom was Egyptian kingdom. మొట్టమొదటి ప్రపంచ సామ్రాజ్యం ఏంటంటే ఐగుప్తు The సామ్రాజ్యం. most powerful people. ఎంతో గొప్ప శక్తివంతమైన ప్రజలు. Delivering the lakhs of people from such a powerful hands, it is not easy. కొన్ని లక్షల మందిని అటువంటి బలం కలిగిన శక్తి కలిగిన చేతుల్లో నుంచి విడిపించడం అంటే సామాన్యమైన సంగతి కాదు. So Moses is a great man. మోషే గొప్ప వ్యక్తి. Led the people of Israel out of slavery. ఇశ్రాయేలు ప్రజల్ని బానిసత్వం నుంచి బయటికి తీసుకొచ్చాడు. Not only that. అంత మాత్రమే కాదు. When God wanted to give the law, దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇవ్వాలనుకున్నప్పుడు, this name is Horeb. దీని పేరు హోరేబు. God has given the law on Mount Sinai. ఈయన సీనాయి కొండ మీద దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. You are all servants of God. మీరందరూ దేవుని సేవకులు. Horeb and Sinai, they are just side by side mountains, just that's all. ఈ హోరేబు కొండ సీనాయి కొండ ఈ రెండు పక్క పక్కన ఉండే పర్వతాలు ఇవి. Common, that's all. ఈ రెండు ఒకదానికోటి పక్కనే. That's why many people say Horeb and Sinai are same. కొంతమంది అంటుంటారు కదా హోరేబు సీనాయి రెండు ఒకటే అని. But it is just like this. అవి ఎట్లుంటాయంటే కొంచెం ఎట్లొచ్చి ఇట్లొచ్చినట్టుంటాయి. Horeb, that Midian was there. ఆ మిద్యాన్ అనే ప్రదేశం That is ఉండేది. Moses, Mama and all those people, Jethro. ఇత్రో మోషే మామంటారు చూసారు ఆ ప్రదేశం హోరేబు. Adjacent, not even 100 yards. కనీసం ఒక 100 గజాల దూరంగా ఉండదు. దాని పక్కనే That is Mount Sinai. అది సీనాయి కొండ. On that God has
given the law. దాని మీద దేవుడు మోషేకి ధర్మశాస్త్రం ఇచ్చాడు. So when God wanted to give the law, దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇవ్వాలనుకున్నప్పుడు God can call Aaron, దేవుడు అహరోను పిలవచ్చు. because Aaron is going to be the chief priest, first chief priest. ఎందుకంటే అహరోను కాబోయేటటువంటి మొదటి ప్రధాన యాజకుడు. God has not called Aaron. అయితే దేవుడు అహరోను పిలవలేదు. God has called Moses only. దేవుడు మోషేని మాత్రమే What an ఇచ్చాడు. importance God has given to Moses. చూడండి దేవుడు మోషేకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడు. Yeah, he has used him to deliver the people of Israel from the most powerful nation. ఎంతో శక్తివంతమైనటువంటి దేశం నుంచి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలుని విడిపించడం కొరకు దేవుడు మోషేని వాడుకున్నాడు. When he wanted to give the law, God called Moses only. దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇవ్వాలనుకున్నప్పుడు మోషేనే పిలిచాడు దేవుడు. The next leader Joshua was also there. తర్వాత నాయకుడు యెహోషువ కూడా ఉన్నాడు. He has not called him to the top of the mountain, only to the middle. You stay there, you cannot come. ఆయన్ని ఆ కొండ శిఖరం మీదకి పిలవలేదు ఆయన, ఈ మధ్యలోనే నువ్వు ఉండి అని చెప్పేసి అన్నాడు. So Joshua was waiting in the middle. ఆ మధ్యలో ఉండి యెహోషువ ఎదురు చూస్తున్నాడు. Only one man. ఒకే ఒక మనుషుడు. See what an importance God has given to his servant. చూడండి తన దాసునికి దేవుడు ఎంత గొప్ప ప్రాధాన్యత ఇచ్చాడు. Why we have to study the life of Moses? ఎందుకు మోషే జీవితాన్ని మనం ధ్యానం చేస్తున్నాం? Because his life is a unique life. ఎందుకంటే ఆయన జీవితం అసమానమైన జీవితం. When he wanted to build the tabernacle for his own residence, తన సొంత నివాసం కొరకు ప్రత్యక్ష గుడారాన్ని కట్టాలనుకున్నప్పుడు he has not called anybody. ఆయన ఎవరిని పిలవలేదు, Only Moses. కేవలం మోషేనే. Why others are not there? ఎందుకు వేరే వాళ్ళు లేరనా? Already Bezalel and Aholiab, all these people are there. బెసలేలు అహోలియాబు వీళ్ళందరూ ఉన్నారు. ఇంకా God can tell, దేవుడు చెప్పొచ్చు, hey Moses, you also bring those experts in building the tabernacle. ఆ ప్రత్యక్ష గుడారాన్ని కట్టే దాంట్లో ఆ నిపుణులైన వారిని తీసుకురండి మోషేకి చెప్పుండొచ్చు. As a team you come. మీరంతా ఒక బృందంగా కలిసి నా దగ్గర రండి అని ఉండొచ్చు. ఒకడు మర్చిపోయిన ఇంకోటి గుర్తుంటుంది. కనీసం ఒకటి మర్చిపోతే ఇంకోటికన్నా గుర్తుంటుందని. You come as a team. మీరు ఒక బృందంగా రండి అని ఉండొచ్చు. Never said like that. దేవుడు ఎప్పుడు చెప్పలేదు దేవుడు అట్లా. You only. నువ్వు ఒక్కడవే. Oh, all the law God has given through Moses. ఈ యొక్క ధర్మశాస్త్రం అంతా కూడా మోషే ద్వారానే దేవుడు What an ఇచ్చాడు. importance God has given to Moses. ఎంత గొప్ప ప్రాధాన్యతను ఇచ్చాడు కదా మోషేకి When దేవుడు. God wanted to write the Bible. బైబిల్ రాయాలని దేవుడు అనుకున్నప్పుడు అందరికన్నా ఎవరు బాగా రాస్తారు? అందరికంటే ఎవరు బాగా రాస్తారు? అన్ని తెలిసినోడు ఎవడు? అన్ని తెలిసిన వాళ్ళు ఎవరు? ఆదాం అన్న. ఆదాము. Isn't it? అవునా కదా? If God calls Adam, ఆదామును ఒకవేళ దేవుడు పిలిస్తే everything he would have written so carefully. అంతా చాలా నిశ్చితంగా చక్కగా బాగా రాసి ఉండేవాడు. But అయితే whom God called? ఎవరిని పిలిచాడు దేవుడు? Yeah, God called Moses. దేవుడు ఏం చేశాడంటే మోషేనే The పిలిచాడు. first 5 books of the Bible. బైబిల్లో ఉన్న మొట్టమొదటి 5 గ్రంథాలు. So God called Moses. What an important, you call Moses. ఆయన మోషేని పిలిచాడు. ఎంత గొప్ప ప్రాధాన్యత, Oh, what a wonderful thing it is. ఎంత గొప్ప అద్భుతమైన సంగతి. Not only that, అంత మాత్రమే కాదు, the first person in the Bible who is called as man of God is Moses. బైబిల్లో మొట్టమొదటిగా దైవజనుడు అని సంబోధించినటువంటి వ్యక్తి ఎవరన్నారంటే అది మోషేనే. No doubt. Noah is a man of God. నిస్సందేహంగా నోవా కూడా దైవజనుడే. Enoch is a man of God. హనోకు దైవజనుడే. Abraham, Isaac, Jacob and Joseph, these are all men of God. ఈ యొక్క అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు వీళ్ళు కూడా దైవజనులే. వాళ్ళను వేరే పేర్లతో పిలిచాడు కానీ వారిని వేరే పేరుతో సంబోధించాడు కానీ God has reserved this title for Moses. ఆ యొక్క బిరుదుని దేవుడు మోషే కొరకే భద్రం చేసి ఉంచాడు. First time in the Bible. బైబిల్లో మొట్టమొదటిసారి In Deuteronomy 33:1. ద్వితీయోపదేశకాండం 33 మొదటి వచనంలో The man of God title is reserved for Moses. మోషే కొరకే దైవజనుడు అనేటటువంటి బిరుదు భద్రం చేయబడి ఉంటూ వచ్చింది. Oh, what a wonderful privilege it is. ఎంత గొప్ప ఆధిక్యత కదా అది. Totally 12 people are called as man of God in the Old Testament. పాత నిబంధనలో చూస్తే పూర్తిగా 12 మంది దైవజనులని పిలువబడ్డారు. And the first one is Moses. వారిలో మొట్టమొదటి వ్యక్తి మోషే. Of course, maximum number of times Elisha is called as the man of God. ఎక్కువ సార్లు ఏలియాని దేవుడు ఎలీషా. ఎలీషాని దైవజనుడు అని చెప్పాడు. But అయితే Moses was the first person. అయితే దైవజనుడని మొట్టమొదటి సంబోధించినటువంటి వ్యక్తి ఎవరంటే మోషేనే. In the New Testament, నూతన నిబంధనలో though there are many disciples and so many are there, only one person is called man of God. అనేక మంది శిష్యులు మిగిలినటువంటి వారు ఉన్నప్పటికి కూడా ఒకే ఒక వ్యక్తిని దైవజనుడని సంబోధించారు. ఎవరైనా? ఎవరే? Timothy. తిమోతి. Even Paul, before Paul's name also man of God is not there. పౌలు పేరు ముందు కూడా దైవజనుడు అనే పేరు లేదు. Timothy's Guruji aina. తిమోతికి గురువు ఆయన. But see, somehow God, out of his love, he reserved some of the titles to some people only. దేవుడు ఏం చేస్తాడంటే తన ప్రేమను బట్టి కొంతమందికి ఆ యొక్క బిరుదుల్ని కేటాయించి అట్లే భద్రం చేస్తాడు. Man of God for the first
That's why we are meditating the life of Moses. అందుకే మనం మోషేని ధ్యానం చేస్తున్నాడు. ఆయన జీవితాన్ని మొట్టమొదటిసారిగా దైవజనుడే మాట మోషేకే వాడబడింది. Why? ఎందుకు? The decisions he took. ఆయన తీసుకునేటటువంటి తీర్మానాలు, Wonderful decisions. అద్భుతమైనటువంటి తీర్మానాలు. 3 things he despised or denied and 3 things he desired. ఆయన 3 సంగతుల్ని నాకు వద్దు అని చెప్పి కాదని తృణీకరించేశాడు. 3 సంగతులు కావాలని కోరుకున్నాడు. Nobody in the whole world will despise those 3 things. Nobody in the whole world will desire those 3 things. ఈ లోకంలో ఉండేటటువంటి ఏ ఒక్కరు కూడా నాకు ఈ ప్రపంచంలో ఈ 3 సంగతులు నాకు వద్దు అనేసి తృణీకరించారు. ఈ 3 సంగతులు నాకు కావాలని చెప్పి కోరుకోరు. Who will despise the riches of Egypt? ఐగుప్తు యొక్క ఐశ్వర్యము, ధనాన్ని ఎవరు వద్దనుకుంటారు? Who will despise the position that is Pharaoh's daughter's son? ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని అనిపించుకోవడం, దాన్ని ఎవరు వద్దని తృణీకరిస్తారు? He has not craved for it. దాని కొరకు ఆయన ప్రాకులాడలేదు కానీ But God has given. దేవుడే ఇచ్చాడు ఆయనకి. So nobody will despise. ఎవడు కూడా దాన్ని The తృణీకరించారు. money also God has given. దేవుడు ధనం కూడా దేవుడే ఇచ్చాడు. The pleasures also God has given. ఆ సుఖభోగాలు కూడా దేవుడే ఇచ్చాడు. But what he said? అయితే ఏమన్నాడు? I don't want these things. ఈ సంగతులు ఏవి నాకు వద్దు. Nobody in the world they will despise like Moses. మోషే వలె ఏ ఒక్కరు కూడా ఈ లోకంలో మాకు వద్దు అని చెప్పి తృణీకరించారు. Not only that. అంత మాత్రమే Those కాదు, things what he desired. ఆయన కావాలని కోరుకున్న సంగతులు Reproach. తిరుగుబాటు, నింద. నింద అట్లాంటి ఎవడు కోరుకుంటాడు? నింద ఎవరు కావాలని కోరుకుంటారు చెప్పండి? నిజంగా మనం తప్పు చేసినా కానీ నువ్వే చేసావంటే మళ్ళీ 2 లెంపకాయలు వేస్తాం. నిజంగా తప్పు చేసిన తర్వాత నువ్వే చేసావనేసి మనం అంటే కూడా మనల్ని తిరిగి మనం 2 లెంపకాయలు కొడతాం. కానీ నువ్వు చూసావా అంటాం. నిజంగా నువ్వు చూసావా అని చెప్పి చేసింది మనమైనా మళ్ళీ తిరిగి కొడతాం. ఇంకొక తప్పు మళ్ళీ చేసిన తప్పుకి మళ్ళీ కొట్టడం. వడ్డీ. మోషే yes he desired. ఆయన దాన్ని కోరుకున్నాడు. Not only that. అంత మాత్రమే కాదు, Moses life is so valuable. మోషే జీవితం ఎంతో విలువైంది. Dead body also Satan and God fought. ఆయన యొక్క శవానికి కూడా దేవుడు సాతానుడు దానికోసం పోట్లాడారు, అంటే పోటీ. God has sent Michael. దేవుడు ఏం చేశాడంటే మిఖాయిల్ని పంపించాడు. In Jude 1:9 we can read about it. యూదా 9వ వచనంలో మనం చదువుతాం. So Michael fought for the dead. The dead body also became so precious. ఆయన యొక్క శవం కూడా ఎంతగానో ప్రశస్తమైనది అయిపోయింది. For Abraham's dead body Satan has not fought. అబ్రహాము యొక్క శవం గురించి సాతానుడు పోటీకి రాలేదు. For David's dead body Satan has not come. అయితే దావీదు యొక్క శవం గురించి కూడా సాతానుడు రాలేదు. You can imagine how much value even the dead body of Moses had. కానీ ఈ మోషే యొక్క శవంకి ఎంత విలువ ఉందో మీరు ఊహించండి ఒకసారి. Do you know why? ఎందుకో తెలుసా? Because Satan wanted to bury Moses. ఎందుకంటే సాతానుడు మోషేని పాతిపెట్టాలనుకుంటున్నాడు. Then what will happen? అప్పుడు ఏం జరుగుతుంది? People will build a big temple. అక్కడ ఏం చేస్తారంటే ప్రజలు ఒక పెద్ద గుడి కట్టేస్తారు. God thought. దేవుడు అనుకున్నాడు that people will be misled. People will start worshipping Moses. అప్పుడు ఏం చేస్తారంటే ప్రజలు తప్పుదారి బట్టి మోషేని ఆరాధించడం ప్రారంభిస్తారు. He is the deliverer. ఆయనే విమోచకుడు. So God has not given that body. దేవుడు అందుకే శవాన్ని ఇవ్వలేదు. Even dead body, for that even Satan and God fought. ఆయన యొక్క శవం గురించి సాతానుడు దేవుడు పోటాపోటీగా వచ్చారు. Such a great man. అంత గొప్ప దైవజనుడు. Not only that. అంత మాత్రమే కాదు, to the very burial, the only burial God came down to bury is the dead body of Moses. ఒకే ఒక్క భూస్థాపన, ఆ యొక్క భూస్థాపనకి దేవుడే దిగొచ్చి భూస్థాపన చేశాడు. అది మోషే భూస్థాపన. మనిషిని రానివ్వల, ఏ మనిషిని కూడా రానివ్వలేదు. ఎందుకు? He is my servant. ఎందుకంటే ఆయన నా సేవకుడు. ఒక మాటలో చెప్పాలంటే ఆయనే గొయ్యిదవ ఉంటాడు. Or his angels. Nobody is there, no man is there. ఎందుకంటే ఏ మనుషుడు లేడు, ఆయన లేకపోతే ఆయన దేవుని దూతలు. That's all. అంతే. They only have dug the pit. వారి ఆ గుంత దవ్వారు అక్కడ. And he buried very personally. From that we can understand how much value he has given to Moses. ఆయనే వ్యక్తిగతంగా మోషేని పాతిపెట్టాడు, ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. నేనే దిగెళ్ళాలా, మోషే చచ్చిపోతే నేనే దిగెళ్ళాలా, నేనే పాతిపెట్టాలా. Such a great man. అంత గొప్ప వ్యక్తి. Not only that. అంత మాత్రమే కాదు, when he was standing on the mount of transfiguration, Tabor,
ఆ తాబోరు కొండ, రూపాంతర కొండ మీద ఆయన నిలబడినప్పుడు he remembered the prayer of Moses. మోషే చేసిన ప్రార్థన ఆయన జ్ఞాపకం I చేసుకున్నాడు. want to come to the promised land. నేను ఆ వాగ్దాన దేశానికి రావాలి. అరే నో అని చెప్పాను కదా. అయ్యో లేదు లేదు వద్దని చెప్పేశాను కదా. పరలోకానికి వచ్చినా కానీ మోషేలో ఈ ఆశ చచ్చిపోలేదు. పరలోకానికి వచ్చినా కూడా మోషేలు ఈ ఆశ చచ్చిపోలేదు. ఇంకా తీసుకెళ్దాం, ఒకసారి తీసుకెళ్దాం. So on the Mount Tabor he brought Moses down. ఆ తాబోరు కొండ మీదకి మోషేని తీసుకొని వచ్చాడు దేవుడు. Yes, Moses entered Canaan. మోషే కానాన్లో ప్రవేశించాడు. And he was standing on Mount Tabor. ఆ తాబోరు కొండ మీద ఆయన నిలబడి Of ఉన్నాడు. course in his glory. ఆయన యొక్క మహిమలో నిలబడినాడు. బహుశా What a great position God has given to this man of God. ఎంత గొప్ప స్థాయి అంతస్తుని దైవజనుడికి దేవుడు ఇస్తూ వచ్చాడు చూడండి. Now the question is, ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, are there no failures in the life of Moses? మోషే జీవితంలో ఏ విధమైనటువంటి పతనాలు లేవా? There are there. ఉన్నాయి. That is an encouragement for us. అది నీకు నాకెంతో ప్రోత్సాహం. If no failure is there, if God elevated Moses like that, then what we would have thought? ఒకవేళ మోషేలో ఏ పతనాలు లేకుండా ఉండి మోషేని దేవుడు అంతగా హెచ్చించుంటే నీవు నేనేమనుకుంటాం? Oh, only for those people without failures God will do like that. లేదు ఏ విధమైనటువంటి పతనాలు లేనటువంటి వారికే దేవుడు ఆ విధంగా చేస్తాడని మనం అనుకుంటాం. And when we see our lives, there are so many failures. అయితే మన జీవితాలు మనం చూసుకున్నప్పుడు ఎన్నో పతనాలు. అప్పుడు మనం ఏమనుకుంటాం? అప్పుడు మనం ఏమనుకుంటాం? ఇది మనకు కాదు, ఇది మోషే లాంటి వాళ్ళకి. ఇది మనకు కాదు, ఇది మనకి సరిపడదు, కానీ మోషే లాంటి వాళ్ళకి ఇది అనుకుంటాం. That's why అందుకే God wrote the failures of Moses also in the Bible. బైబిల్లో మోషే యొక్క పతనాలు కూడా దేవుడు రాసించాడు. What does it mean? ఏంటి దాని అర్థం? When you commit some mistake, నువ్వు ఏదన్నా ఒక తప్పిదం చేసినప్పుడు, when you see some failure in your నీ life, జీవితంలో నువ్వు ఏదన్నా ఓటమి చూసినప్పుడు, so that you may not be discouraged, he wrote the failures of Moses also. నువ్వు ఆ విధంగా నిరాశ నిస్పృహలకు గురి కాకూడదనే ఉద్దేశంతో మోషే యొక్క పతనాలు ఓటములు కూడా దేవుడు రాసించాడు. So there is a failure in the life of Moses, yet God has elevated him. మోషే జీవితంలో పతనాలు ఓటములు ఉన్నప్పుడు కూడా దేవుడు ఆయన హెచ్చిస్తూ వచ్చాడు. So he will elevate me also. నన్ను కూడా ఆయన హెచ్చిస్తాడు. So that's to encourage us. మనల్ని ప్రోత్సహించడం కొరకు. So in your life, నీ జీవితంలో, in your ministry, నీ పరిచర్యలో when failures are there, ఈ యొక్క పతనాలు ఉన్నప్పుడు undoubtedly failures will be there because you and I are human beings. నిస్సందేహంగా పతనాలు ఓటములు అనేవి ఉన్నే ఉంటాయి. ఎందుకంటే నీవు నేను మానవ మాత్రమే. And don't get discouraged. వాటిని చూసి నువ్వు నిరాశ Look నిస్పృహలకు at గురవద్దు. Moses. మోషే వైపు చూడు. And Moses was raised up. మోషే మరలా తిరిగి పైకి లేవబడ్డాడు. He was restored. ఆయన తిరిగి He was సమకూర్చబడ్డాడు. used by the Lord. ఆయన ప్రభు చేత వాడబడ్డాడు. And he was honored by the Lord. ప్రభు చేత ఎంతగానో So గణపరచబడ్డాడు. that's why people like Moses, their lives are practical examples to us. అందుకే మోషే లాంటి జీవితాలు చూస్తే మనకి ఎంతో క్రియాపూర్వకమైనటువంటి మాదిరిలు ఉదాహరణలుగా ఉంటూ ఉన్నాయి. So here when we see, ఇక్కడ మనం చూస్తే we are going to see some of the minus points in the life of Moses. మోషే జీవితంలో చూస్తే కొన్ని ఏవైతే ప్రతికూలమైనటువంటి అంశాలు ఉన్నాయో వాటిని మనం చూడనన్నాం. Yeah, he was a man who faced difficulties in his life like you and me. నీ వల్లే నా వల్లే తన జీవితంలో ఈ యొక్క కష్టాలు శ్రమలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి ఆయన. There was unfair treatment in his life. తన యొక్క జీవితంలో చూస్తే ఎంతో అయోగ్యమైనటువంటి విధానంలో ఆయన చూస్తూ వచ్చారు. Burning bush experiences daily they were there. ఈ యొక్క బర్నింగ్ బుష్ మండుచున్నటువంటి పద అనుభవాలు ప్రతిదినం అక్కడ మండుచున్న పొద ఒకటే కనపడి ఉండొచ్చు హోరేబులో. ఆ హోరేబులు ఆ దినాన్ని ఒకటే కనపడి ఉండొచ్చు. అయితే ప్రతిరోజు పొద మండుతూనే వచ్చింది. రోజు ఈ పద మండుతూనే అయినా కాలిపోలేదు. That is the lesson what he taught. అదే ఆయన నీకు నాకు నేర్పిస్తున్న పాఠం. Even if you go to Horeb today, ఈ దినాన్ని మీకు హోరేబుకి వెళ్తే, some of you must have gone. I think anybody has gone. ఎవరైనా వెళ్ళారా? మీరు కొంతమంది వెళ్ళుండొచ్చు అనుకుంటున్నాను నేను. అంటే ఇక్కడ కొమ్మూరు హోరేబు కాదు, కొమ్మర ఈ హోరేబు కాదు, ఈ హోరేబు కొమ్మర్లో ఉండే హోరేబు కాదు, హోరేబు ఇజ్రాయెల్ దేశంలో ఉన్న హోరేబు ఉంటుంది చూసారా అక్కడ. ఎనీబడి ఎవరైనా వెళ్ళొచ్చారా ఆ విధంగా? Now there are so many ways to go. ఇప్పుడు వెళ్ళడానికి అనేకమైన మార్గాలు ఉంటున్నాయి. I went to Horeb. నేను అక్కడ హోరేబుకి వెళ్ళాను. There still that burning bush is still there. ఇంకా అక్కడ మండుచున్న పొద ఉంది. Yeah, it is a big bush. అది పెద్ద పొద అది. So it is protected there in Horeb till today, though it is 3500 years of age. అది దాదాపు 3500 సంవత్సరాలు అయిపోయినప్పుడు కూడా ఇంకా అది అలాగే భద్రం చేయబడింది. అది ఇంకా పచ్చగానే ఉంది. ఇంకా పచ్చగానే ఉంది. అది మండుతుంది కానీ కాలిపోతలేదు. మండుతుంది కానీ కాలిపోవట్లేదు. Of course now manta is not there. అయితే ఇప్పుడు మంట లేదు కానీ But that bush is there. ఆ పొద ఉంది. So they will not allow you, just you can go very near, just 5 yards 6 yards distance.
నువ్వు దాని దగ్గరికి నువ్వు వెళ్ళడానికి అనుమతించరు, కానీ 5-6 గజాల దూరంలో ఉండి నువ్వు చూడొచ్చు అంతే. అనుమతిస్తే ఏం చేస్తారు? అనుమతిస్తే ఏం చేస్తారు? తలకో కొమ్మ పీక్కొస్తారు. తలకు కొమ్ము ఇక్కొని వస్తారు. మనోళ్ళు మామూలు వాళ్ళు కాదు. మనోళ్ళు మామూలు వాళ్ళు కాదు. ఇది పట్టుకోకుండా అంటే దాన్ని పట్టుకుంటారు. పట్టుకోవద్దంటే దాన్నే ముట్టుకుంటారు. సో దట్స్ వై దే విల్ నాట్ అలౌ us. అందుకే మనల్ని ఎవరిని అనుమతించట్లేదు. నియర్ హోరేబ్. హోరేబు కొండ దగ్గర. So it is a big bush. పెద్ద పొద. But the burning bush experience is only in 3rd chapter of Exodus. నిర్గమకాండం 3వ అధ్యాయంలోనే ఆ మండుచున్న పొద అనుభవం ఉంది. కానీ But actually throughout his life every day that burning was there. అయితే తన జీవితంలో ప్రతిరోజు ఆ మండుచున్న పొద అనుభవమే. God used him in that particular day. దేవుడు ఆయన నిర్దిష్టమైన దినాన్ని వాడుకుంటూ వచ్చాడు. And God has kept you and me for this particular day. అయితే ఈ దినం కొరకు దేవుడు నిన్ను నన్ను ఇక్కడ ఉంచాడు. Yeah, we have to follow these principles. మనం ఈ నియమాలను మనం ఆచరణలో So పెట్టాలి. some of the drawbacks we are going to see in the life of Moses. మోషేలో ఉండే కొన్ని ప్రతికూలమైనటువంటి అంశాలని మోషే జీవితంలో ఉండే మనం చూడన్నాం. Now at what age God called him for ministry? ఏ వయసులో మోషేని దేవుడు పరిచర్యకు పిలిచాడు? Now we have just now read from Exodus 7:7. 7 నిర్గమకాండం ఇప్పుడే మనం చదువుకున్నాం కదా. What does it mean? ఏంటి దాని అర్థం? At the age of 80. 80 సంవత్సరాల ప్రాయంలో He was well settled in Horeb. ఆయన హోరేబులో ఎంతో సురక్షితంగా అక్కడ స్థిర నివాసం He ఏర్పరచుకున్నాడు. was having wife and children and all these things are there. ఆయనకి భార్య పిల్లలు అందరూ చక్కగా ఉన్నారు అక్కడ. At the age of 80. 80 సంవత్సరాల వయసులో. What does it mean? ఏంటి దాని అర్థం? You are never too old to work for the Lord. అంటే ప్రభు కొరకు నువ్వు పని చేయడానికి నేను చాలా వృద్ధుడిని ముసలోడిని అయిపోయినాను అనుకోవడానికి లేనే లేదు. Some people will say. కొంతమంది అంటారు కదా, మా కాలంలోనండి. మా కాలంలోనండి. ఇప్పుడేమైంది? One thing you should not forget. ఒక సంగతి మీరు మర్చిపోకూడదు. నిన్నింకా బతికించే ఉంచాడంటే నువ్వు చేయవలసింది ఏదో ఉందో సొల్లు కబుర్లు చెప్పడం కాదు. నిన్ను ఇంకా బతికించి ఉంచాడంటే దేవుడు నువ్వు చేయాల్సిన పని ఏదో ఉంది, అందుకే నేను బతికించి ఉంచాడు. సొల్లు కబుర్లు చెప్పడానికి లాగేసిను. పనికి అయిపోతే లాగేసేవాడే. సో యు ఆర్ అలైవ్ మీన్స్ సమ్ వర్క్ ఈస్ దేర్. డోంట్ వేస్ట్ యువర్ టైమ్ బై టెల్లింగ్ ఆల్ దిస్ యూజ్లెస్ థింగ్స్. మా రోజుల్లో ఎలాగుందో నో, there is some work for you. That's why God kept you alive. దేవుడు నేను ఇంకా సజీవంగా ఉంచాడంటే నువ్వు చేయాల్సినటువంటి పని ఎంతో కొంత ఇంకా మిగిలింది, అందుకే నేను సజీవంగా ఉంచాడు. అది నువ్వు మర్చిపోయి మా దినాల్లో ఎట్లాగుంది అలాగుందని నువ్వు సమయం వృధా చేయొద్దు. నువ్వు చెప్పేదానికి మళ్ళీ 3 ఉండాలి అక్కడ వింటానికి. నువ్వు చెప్పేదాన్ని నిన్నేదానికి మళ్ళీ ఒక 3 ఉండాలి. వాళ్ళ 3 పని వేస్ట్. వాళ్ళ 3 పని వృధా. నీది వేస్ట్. ఎలాంటి పనులు చేసి తొందర లాగేస్తాడు. ఇంత పని చేసి తొందర లాగేస్తాడు. సో యు ఆర్ అలైవ్ టుడే మీన్స్ ఈ దినాన్ని నువ్వు సజీవుడిగా బతుకున్నావంటే God knows very well you worked a lot in the past. నిస్సందేహంగా గతంలో నువ్వు ప్రభు కొరకు ఎంతో ప్రయాసపడ్డావు, పని చేశావు. Age is not an excuse. ఈ వయసు అనేది ఒక సాకు కానే కాదు. God can use anybody. దేవుడు ఎవరినైనా వాడుకోగలడు. God can use a child Samuel. God can talk, or even an old aged Moses also he will talk. దేవుడు ఒక బాలుడైనటువంటి సమూయేలు లాంటి వ్యక్తిని వాడుకొని దేవుడు సమూయేలు ద్వారా మాట్లాడొచ్చు. ఈ యొక్క వృద్ధుడైనటువంటి మోషే ద్వారా దేవుడు మాట్లాడొచ్చు. So God will call those people. దేవుడు ఆ ప్రజలను పిలుస్తాడు. God can call a small boy Samuel. సమూయేలు అని దేవుడు సమూయేలు పిలిచాడు. పిలవచ్చు. God can call even Moses at the age of 80. Moses 80 సంవత్సరాల వయసు ఉండేటప్పుడు మోషే దగ్గరకు వచ్చి మోషే అని కూడా దేవుడు పిలవచ్చు. So don't tell, I am very old. No, not that is the you should not make use of excuse. నేను చాలా ముసలోని అనేటటువంటి సాకులు నువ్వు చెప్పడానికి లేదు. You are alive means there is still some purpose of God you have to do. నీవు ఇంకా సజీవుడిగా బతుకున్నావంటే దేవుడు నీ ద్వారా నెరవేర్చడానికి కొంత ఉద్దేశం ప్రణాళిక కలిగి ఉండి అందుకే నిన్ను ఇంకా ఉంచాడు. Yesterday, నిన్నటి దినం Brother Theodore was called to glory in Nepal. నేపాల్లో సహోదరుడు థియోడర్ గారు మహిమలోనికి చేర్చబడ్డారు. Many of us know Theodore Reginald. మనకందరికి చాలా మందికి తెలుసు థియోడర్ రెజినాల్డ్ గారు. Just before that he has given the last message also. దానికంటే ముందు ఆయన చివరి వర్తమానం కూడా ఇచ్చాడు. And he prayed the prayer. అక్కడ ఆయన ప్రార్థన కూడా చేశాడు. After that suddenly because of his ailments he was called to glory. దాని తర్వాత ఆయనకు ఉండేటటువంటి బలహీనతలను బట్టి ఆయన మహిమలోనికి చేర్చబడ్డాడు. Today evening 10 o'clock the body will come to Chennai. ఈ రోజు ఉదయం 10 గంటలకి tonight. ఈ రోజు రాత్రి 10 గంటలకి ఈ యొక్క మద్రాస్కి ఆ యొక్క శవాన్ని తీసుకురాని అన్నారు. So because that has to come by plane from Bagdogra. ఈ యొక్క బాగ్డోగ్రా అనేటటువంటి ప్రదేశం నుంచి విమానంలో రావాల్సి ఉంది. In his last message, ఆయన చివరి వర్తమానంలో what he said, ఆయన ఏం చెప్పాడో తెలుసా? one sentence. ఒక మాట అన్నాడు. Age is not an excuse to do the ministry. ప్రభు పరిచర్య చేయడం కొరకు వయసు అనేది సాకు కానే కాదన్నాడు. Never tell that I am old. ఎప్పుడు నేను ముసలోడని చెప్పొద్దన్నాడు. Never tell that I am having that disease or this disease. నాకు ఈ రోగం ఉంది ఆ రోగం ఉంది అని ఎప్పుడు చెప్పొద్దు.
నీ పని అయిపోతే రోగమే ఉండక్కర్లేదు. నీ పని అయిపోతే రోగం ఉండాల్సిన అవసరం లేదు, లేకున్నా కూడా. వెరీ సాడ్ థింగ్ ఐ యామ్ టెల్లింగ్. ఎంతో విషాదమైన సంగతి నేను చెప్తున్నాను. వెరీ వెరీ సాడ్ థింగ్. చాలా చాలా విషాదమైన సంగతి. మీరు నన్ను తిట్టుకున్నా పర్లేదు, ఈయన ఎందుకు పిలిచామా అని. ఈయన ఎందుకు పిలిచామని మీరు నన్ను తిట్టుకున్నా పర్లేదు, కానీ ఇద్దరు వ్యక్తులు కలవగానే వాట్ దే హావ్ టు డు? వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? నిజంగా ఏం చేయాలి తెలుసా? When two people of God are talking, who is hearing? ఇద్దరు దేవుని బిడ్డలు మాట్లాడుకుంటుంటే ఎవరు వింటున్నారు? God is hearing. దేవుడు వింటున్నాడు. వీళ్ళిద్దరు కలవగానే what they have to tell? వాళ్ళు ఏం చెప్పుకోవాలి నిజానికి? Lord has helped me there. అన్న నాకు పలానా దగ్గర దేవుడు సహాయం చేశాడు. village it is a tough village, but I when the gospel at least one fellow came forward. అది ఎంతో కఠినమైనటువంటి గ్రామం, నేను అక్కడ సువార్తకి వెళ్తే కనీసం ఒక వ్యక్తి వచ్చాడు. And this brother will tell, ఈ సహోదరుడు అనొచ్చు, no when I prayed for that little sister, oh God healed. నేను ఆ సహోదరి కొరకు ప్రార్థన చేస్తే దేవుడు ఆమెను బాగు చేశాడు. Both of them they have to worship the Lord for what good God has done. దేవుడు వారి జీవితాల్లో చేసిన మేలులను బట్టి వారు దేవుడిని కలిసి ఆరాధన And చేయాల్సింది. then God's name is glorified. అప్పుడు దేవుడి యొక్క నామం మహిమపరచబడతాది. God will be hearing that discussion. ఈ సంభాషణ దేవుడు వింటూ ఉంటాడు. But అయితే దానికి బదులు today ఈ దినం ఇద్దరు కలవగానే ఫస్ట్ క్వశ్చన్, మొట్టమొదటి ప్రశ్న, నీ షుగర్ ఎంత? నీ షుగర్ ఎంత? నీ బీపీ ఎంత? నీ బీపీ ఎంత? ఎట్టగనిపిస్తుంది అంటే శాసిపెట్టి ఒకటి వేయాలనిపిస్తుంది, లాగా ఒకటి కొట్టాలనిపిస్తుంది. ఎందుకు? షుగర్ బీపీలు నీ ఒక్కడికే ఉన్నాయా? షుగర్ బీపీ నీకు ఒక్కడికైనా ఉండేది? అదేమన్నా దేవుడికి మహిమ తీసుకొస్తుందా? దాని ద్వారా దేవుడికి ఏమన్నా మహిమ వస్తుందా? ఎంత సేవ చేశాడు ఈయనకు షుగర్ వచ్చిందంట, ఎంత సేవ చేశాడు ఈయనకు బీపీ వచ్చిందంట. ఇంత సేవ చేశాడు ఈయనకు షుగర్ వచ్చిందంట, ఇంత సేవ చేశాడు ఈయనకు బీపీ వచ్చిందంట. డోంట్ డిస్కస్ సచ్ థింగ్స్, ఎవ్రీ ఫెలో ఈజ్ హ్యావింగ్. ప్రతి ఒక్కరికి ఉన్నాయి అవన్నీ, కాబట్టి దయచేసి వాటి గురించి చర్చించకండి. See, when two are speaking, ఇద్దరు మాట్లాడుతూ ఉండగా who is hearing? ఎవరు వింటున్నారు? God is hearing. దేవుడు వింటున్నాడు. వీడికి ఎన్నాళ్ళు బతికించుంచాను, వీడు షుగర్ గురించి మాట్లాడుతున్నాడు. అరే ఇంతకాలం బతికించి ఇంకా షుగర్ గురించి మాట్లాడుతున్నాడు. ఇన్నాళ్ళు పోషించా, ఇంతకాలం పోషించాను, 70 years, 70 ఏళ్ళు, 80 years, 80 ఏళ్ళు, మేలులన్నీ మర్చిపోయి షుగర్ గురించి మాట్లాడుతున్నాడు. మేలులన్నీ మర్చిపోయి ఈ ఒక్క షుగర్ గురించే మాట్లాడుతున్నాడు. What God will think? దేవుడు ఏమనుకుంటాడు? షుగర్ ఉన్నా నువ్వు బతికున్నావు, బీ హ్యాపీ. షుగర్ ఉన్నా కూడా నువ్వు బతికే ఉన్నావు, సంతోషంగా ఉండు. నీతో ఉన్న వాళ్ళు కరోనాలో పోయారు, నీతో ఉన్నవాళ్ళు కరోనాలో వెళ్ళిపోయినారు. Will it bring glory to God? అది దేవుడికి ఏమన్నా మహిమని తీసుకొస్తుందా? Will anybody come to the Lord by hearing that statement? ఈ మాటలు విన్న తర్వాత ఎవరైనా ప్రభు దగ్గరికి వస్తారా? ఇన్నాళ్ళు సేవ చేసినోడు ఈడికే షుగర్ ఉంటే నేను ఎందుకు సేవ అనుకోడా? ఇన్నాళ్ళు సేవ చేసినోడికే షుగర్ ఉంటే నేను ఎందుకు ఇంకా సేవ అంటారా లేదా? Never talk about those things. ఆ సంగతుల గురించి ఎప్పుడు మాట్లాడకండి దయచేసి. You eat or drink, do it for the glory of God, even your words also. నీవు భోజనం చేసినాను పానం చేసినాను దేవుని మహిమార్థమై చేయి. నీ యొక్క మాటలు కూడా దేవుడికి మహిమ తీసుకొచ్చేట్టుగా ఉండాలా. Two people, ఇద్దరు వ్యక్తులు, everywhere I am seeing this. ప్రతి దగ్గర నేను చూస్తున్నాను. ఇద్దరు కలిస్తే చాలు. షుగర్ ఎంత? ఈయనేమో నేను ఫ్యాక్టరీ అంటాడు, నేనేమో ఫ్యాక్టరీ అంటాడు. ఎవరికి కావాలా ఫ్యాక్టరీ? ఎవరికి కావాలా ఫ్యాక్టరీ? సమ్ పీపుల్ దే విల్ సే, కొంతమంది అంటారు సేవ అంటే సావండి. సేవ అంటే సావండి. నేను ఎవడు రమ్మన్నాడు? ఎవరు రమ్మన్నారు? సావంటే పో. సావంటే పో. ఇట్ ఈస్ ఎ ప్రివిలేజ్. అది గొప్ప ఆధిక్యత, isn't it? అవునా కాదా? So many people are there in the world, God called you. లోకంలో అనేక మంది ఉన్నారు, అయితే దేవుడు నిన్ను పిలిచాడు. God can ask the stones, they will praise the Lord. దేవుడు ఆ రాళ్ళను అడిగితే ఆ రాళ్లే దేవుడిని స్తుతిస్తాయి. But what you are telling? అయితే నువ్వేం చెప్తున్నావు? నోరు ఇప్పితే చాలు అంతే. నోరు తెరిస్తే చాలు. చావండి. ఎవడు చావమన్నాడు? పో కూలి పని చేసుకో. ఎవరు చావమన్నారు? వీళ్ళు కూలి పని చేసుకోండి. It is a privilege. అది గొప్ప ఆధిక్యత. Yeah, this is a big degree. అది గొప్ప డిగ్రీ అది. Yes, God called me. దేవుడు నన్ను పిలిచాడు. When you are not respecting your calling, how can you expect the others will respect you? నీ పిలిచినటువంటి పిలుపునే నువ్వు గౌరవించుకుని ఉంటే వేరే వారిని గౌరవిస్తారని నువ్వు ఎట్లా ఆశిస్తావు? సేవ ఇస్ నాట్ చావు, ఇట్ ఈస్ ఎ ప్రివిలేజ్. ఆధిక్యత అది. సేవ అంటే చావు కాదు, అది గొప్ప ఆధిక్యత. ఓ lakhs of people are there in this world. ఈ లోకంలో కొన్ని లక్షల మంది ఉన్నారు. Very qualified are there. ఎంతో విద్యార్హతలు కలిగిన వారు ఉన్నారు. God called you. దేవుడు నిన్ను పిలిచాడు. Oh, it is a privilege. అది నాకు ఆధిక్యత. Never say it is చావు. అది సావు అని ఎప్పుడు అనుకో. Never talk about your sugar and all these things. షుగర్ గురించి దేని గురించి మాట్లాడేది? Everybody is having. ప్రతి ఒక్కరికి. I am also having many. నాకు కూడా అనేకం కలిగి ఉన్నాను. But those things will not bring glory to God. అవేవి కూడా దేవుడికి మహిమ తీసుకురావు. At 30 years of age, Joseph stood before Pharaoh. చూడండి, 30 సంవత్సరాల వయసులో యోసేపు ఫరో ఎదుట నిలబడ్డాడు. As an experienced man, at 130 years, Jacob stood before Pharaoh. ఎంతో అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా 130 సంవత్సరాల వయసులో యాకోబు ఫరో ఎదుట నిలబడ్డాడు. One at
130 and another at 130. ఒకరేమో 30 ఏళ్ళు, ఇంకొకరేమో 130 ఏళ్ళు. Actually, Joseph underwent so many difficulties without his fault. తన యొక్క తప్పిదం ఏమీ లేకుండానే యోసేపు అనేక రకాలైనటువంటి కష్ట పరిస్థితులు కూడా వెళ్తూ వచ్చాడు. యోసేపు ఏం చెప్పాలా? యోసేపు ఏం చెప్పాలా? ఓ రాజా, ఓ రాజా, నాకు 30 ఏళ్లే కానీ నా అనుభవం 200 ఏళ్ళ అనుభవం వచ్చేసింది. ఓ ఫరో, ఓ రాజా, నా వయసు 30 ఏళ్లే కానీ 200 ఏళ్ళ అనుభవాలు వచ్చేసినాయి నాకు. అన్ని కష్టాలే, అన్ని కష్టాలే, అన్ని కష్టాలే, అన్ని కష్టాలే. అది సత్యం, అది సత్యం, నిజమే. బట్ హీ నెవర్ సెడ్ లైక్. అయితే ఎప్పుడు చెప్పలేదు ఆయన అట్లా. గాడ్ ఇన్ హెవెన్ విల్ గివ్ యు ద రిప్లై. పరలోకంలో ఉండేటటువంటి దేవుడే నీకు జవాబిస్తాడన్నాడు. ఫరోను మళ్ళీ కలుసుకుంటానో కలుసుకోను. ఫరోను మళ్ళీ నేను కలుసుకుంటానో కలుసుకోను. ఫస్ట్ టైం మీటింగ్. ఇదే మొదటిసారి నేను ఆయన కలుసుకుంటున్నాను. దిస్ మే బి ద లాస్ట్ టైం ఆల్సో. బహుశా ఇదే చివరిసారి కూడా కావచ్చేమో. Only one chance I got. ఒకే ఒక అవకాశం నాకు దొరికింది. I want to turn Pharaoh to the Lord. నేను ఏం చేస్తానంటే ఫరోని దేవుని వైపు I తిప్పుతాను. want to show Lord to him. నేను ప్రభువుని ఆయనకు చూపిస్తాను. Not me, O Lord, O Pharaoh, the Lord will give you the answer. ఓ ఫరో, నేను కాదు, దేవుడే మీకు జవాబిస్తాడు. ఏ కష్టం లేకుండా వచ్చాడు మనోడు. ఏ కష్టం లేకుండా వచ్చాడు. ఏమైనా కష్టాలు పడ్డాడంటే సొంత తప్పుల మూలన పడ్డాడు. ఏమైనా కష్టాలు పడ్డాడంటే సొంత తప్పుల వల్ల కష్టాలు పడ్డాడు. And 130 years. 130 ఏళ్ళు Pharaoh saw. ఫరో చూశాడు, యాకోబుని చూశాడు. Generally when we see anybody, మనం సహజంగా ఎవరినైనా చూసినప్పుడు first question what we will ask? మొట్టమొదటి ప్రశ్న ఏమడుగుతాం? Sir, what is your name? అయ్యా ఏం పేరయ్యా మీ పేరు అని అడుగుతాం. అడుగుతాం. అది అడగటానికి లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇట్ ఈస్ టోల్డ్ దట్ హిస్ నేమ్ ఈస్ జేకబ్. ఇదివరకే ఆయన పేరు యాకోబు అని చెప్పబడింది, పేరు అడగడానికి లేదు ఇంకా. జోసెఫ్స్ ఫాదర్ జేకబ్ కేమ్ అండ్ హి ఇస్ కమింగ్ ఇన్, దే సెడ్ ఆల్రెడీ. ఇదివరకే చెప్పేశారు యోసేపు తండ్రి అయినటువంటి యాకోబు వచ్చాడు అనేసి. సో జేకబ్ వాట్ ఈస్ యువర్ నేమ్, హి కెనాట్ ఆస్క్. ఏం పేరు అనేది ఇంకా అడగడానికి లేదు. ఈ ముఖము ముడతలు ఇవన్నీ చూసి అడిగాడు. ముఖం ముడతలు ఇవన్నీ చూసి అడిగాడు. వాట్ ఈస్ యువర్ ఏజ్? అయ్యా మీ వయసు ఎంత అన్నాడు. చాలా పెద్దోళ్ళలాగా ఉన్నావు. చాలా పెద్దోళ్ళలాగా ఉన్నావు కదా, ఎంత మీ వయసు అన్నాడు. ఏం అడగాలో ఆయనకి తెలవలేదు, ఏం చెప్పాలో ఈయనకి తెలవలేదు. ఏం అడగాలో ఆయనకి తెలియట్లేదు, ఏం చెప్పాలి ఈయనకి వాట్ తెలియట్లేదు. ఈస్ యువర్ ఏజ్? అయ్యా మీ వయసు ఎంత అన్నాడు. ఏం చెప్పాలా? ఏం చెప్పాలా? ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్, వన్ వర్డ్ ఆన్సర్. ఒక మాటలో జవాబు ఇచ్చేటటువంటి ఒక మార్కు ప్రశ్న. ఐ యామ్ 130. నాకు 130 ఏళ్ళు అని చెప్పాలా. ఊరుకున్నాడా? ఈ బీపీ షుగర్లు మొదలెట్టాడు. బీపీ షుగర్లు ప్రారంభించాడు. నా జీవితం అంతా నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను. కొంచెం 130 ఉంటే 130 ఏళ్ళు కొంచెమా? 30 ఏళ్ళు బాగానే ఉన్నాడు కదా. 30 ఏళ్ళు బాగానే ఉంటే కొంచెముగాను దుఃఖ సహితమైనవి గాను. ఎవరు అడిగారు ఈ మాటలు? నేను దైవజనుడిని, నా దినాలన్నీ దుఃఖ సహితం అంటే ఆ ఫరో దేవుడి మీద విశ్వాసం ఉంచుతాడా? ఇప్పుడు నేను దైవజనుడిని, నా దినాలన్నీ దుఃఖ సహితం అనేసి అంటే ఇప్పుడు ఆ ఫరో వచ్చి దేవుడి మీద విశ్వాసం ఉంచుతాడా? దుఃఖంలో ఉన్నవాడు దేవుడి వైపు తిప్పాడు. దుఃఖంలో ఉన్న వ్యక్తి ఏమో ఆ వ్యక్తిని దేవుడి వైపు చెప్పాడు. బి వెరీ కేర్ఫుల్ అబౌట్ అవర్ వర్డ్. మన మాటల విషయం చాలా జాగ్రత్తగా ఉన్నాం. మెనీ పీపుల్ దే వోంట్ బిలీవ్ గాడ్ బికాజ్ ఆఫ్ అవర్ వర్డ్స్. చాలా సందర్భాల్లో మన సొంత మాటలను బట్టి అనేక మంది దేవుడు నమ్మకుండా ఉంటున్నారు. దేవుడు అన్నిటిలో సాయం చేస్తాడని ప్రసంగం చేస్తాడు, దిగ్గానే బీపీ గురించి మాట్లాడతాడు. ఏం చెప్తాడండి ఈయన? దేవుడు అన్నిట్లో సహాయం చేస్తాడని ప్రసంగం చేసి దిగిన తర్వాత బీపీ గురించి మాట్లాడితే ఈయనేం చెప్తాడండి అని అనుకుంటారు. They will not believe. ప్రజలు నమ్మరు ఇంకా. And they will treat us as double-minded people. మనల్ని ద్వంద్వ మనస్కులని అనుకుంటారు ప్రజలు. So here, ఇక్కడ చూస్తే at the age of 80, 80 ఏళ్ల ప్రాయంలో. what does it mean? ఏంటి దాని అర్థం? Nobody is old to do the ministry of God. దేవుని పరిచర్య చేయడం కొరకు ఏ వ్యక్తి కూడా నేను ముసలివాడిని వృద్ధుడిని అనుకోవడానికి లేదు. If God calls you, ఒకవేళ దేవుడు నిన్ను పిలిస్తే He will equip you. ఆయన నీకు అవసరమైనటువంటి సామగ్రి అంతా నీకు సమకూరుస్తాడు. At the age of 80, 80 సంవత్సరాల ప్రాయంలో. Aaron is 83. అహరోను చూస్తే 83. Yeah, the life of we all know Moses can be divided into 3 parts. మోషే యొక్క జీవితాన్ని 3 భాగాలుగా మనం విభాగించవచ్చు. 40 40 40. 40 40 40. First 80 years it is not a waste. మొట్టమొదటి 80 సంవత్సరాలు అది వృధా అయింది కాదు. 40 years he was there in Pharaoh's palace. మొట్టమొదటి 40 సంవత్సరాలు ఆయన ఫరో రాజభవనంలో ఉంటూ వచ్చాడు. Second 40 years, మిగిలిన 44 సంవత్సరాలు because of his mistake he has gone to Horeb. ఆయన తన తప్పిదాన్ని బట్టి ఆయన హోరేబుకి వెళ్ళాడు. Because he killed an Egyptian. ఎందుకంటే ఆయన ఒక ఐగుప్తుని చంపేశాడు. But అయితే Moses was in the plan of God. అయితే మోషే దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నాడు. God has turned his mistake also for his benefit. దేవుడు ఏం చేశాడంటే తన యొక్క తప్పిదాన్ని కూడా మేలుకరగా మార్చేశాడు దేవుడు. Why? ఎందుకు? Because tomorrow he has to take the Israelites via Horeb. ఎందుకంటే రేపటి దినాన ఇశ్రాయేలీయుల్ని మోషే యొక్క హోరేబు ద్వారా తీసుకెళ్ళాలి. So God has already trained Moses at Horeb
Horeb for 40 years. ఎందుకంటే దేవుడు ఇదివరకే హోరేబు దగ్గర మోషేని 40 సంవత్సరాలు తర్ఫీదు ఇచ్చాడు. So though it is his mistake, ఆయన తప్పిదం అయినప్పటికీ when you are in the plan of God, నీవు దేవుని ప్రణాళికలో ఉంటే God will turn your mistakes to teach you some lessons. నీకు కొన్ని పాఠాలు నేర్పించడం కొరకు దేవుడు ఏం చేస్తాడు, ఆ యొక్క తప్పిదాల్ని వాడుకుంటాడు. What a wonderful thing it is. ఎంత అద్భుతమైన సంగతి. First 40 years why in Pharaoh's palace? ఎందుకు మొదటి 40 సంవత్సరాలు ఫరో రాజభవనంలో? Because he has to stand before Pharaoh. ఎందుకంటే ఆయన ఫరో ఎదుట నిలబడాలి. Nobody can stand before Pharaoh and talk. ఎవరు కూడా ఫరో ఎదుట నిలబడి మాట్లాడలేరు. But God has given training to Moses in the Pharaoh's palace first 40 years. మొట్టమొదటి 40 సంవత్సరాలు ఫరో రాజభవనంలోనే మోషేకి దేవుడు తర్ఫీదు ఇస్తూ వచ్చాడు. So brothers and sisters, సహోదరులారా సహోదరులారా, see, but whatever age God calls you, never say that I am old or I am young. ఏ వయసులో దేవుడు నిన్ను పిలిచినా సరే, నేను చాలా వృద్ధుడిని, నేను చాలా యవ్వనుడిని, ఏమి నువ్వు చాకులు చెప్పొద్దు. Moses can encourage you, age is no bar to God. ఈ దేవుని పని చేయడం కొరకు వయసు అనేది అడ్డంకి కానే కాదు, అవరోధం కానే కాదని మోషే నిన్ను నన్ను ప్రోత్సహిస్తున్నాడు. At what age Caleb said like that? ఏ వయసులో కాలేబు చెప్తూ వచ్చాడు? At the age of 40 he came out of Egypt. ఆయన 40 సంవత్సరాల ప్రాయంలో ఐగుప్తు నుంచి బయటకు At the వచ్చాడు. age of 80 he entered almost Canaan. దాదాపు 80 సంవత్సరాల ప్రాయంలో ఆయన కానాన్లో And ప్రవేశించాడు. the first 5 years it was something like battles, and 31 battles were there. మొదటి 5 సంవత్సరాలు చూస్తే 31 యుద్ధాలు ఉంటూ వచ్చినాయి. And now he is telling at the age of 85. ఇప్పుడు 85 సంవత్సరాల ప్రాయంలో ఆయన చెప్తున్నాడు. Can he climb those mountains? ఆయన కొండ ఎక్కగలడు అసలు? That హెబ్రోన్ అనే కొండ. 85 years old man. 85 సంవత్సరాల వృద్ధుడు. Physically he may be very weak. భౌతికంగా చూస్తే ఆయన చాలా బలహీనంగా ఉండొచ్చు. But అయితే he was encouraged by the Spirit. దేవుడు ఆత్మచేత ఆయన ప్రోత్సహించబడుతున్నాడు. Give me this mountain, Joshua 14:12. యెహోషువ 14:12 ఆయన అంటాడు, ఈ కొండ ప్రాంతాన్ని నాకు ఇవ్వంటాడు. Even in the last moment of my life, నా జీవితంలో చివరి క్షణాలైనా సరే I will catch hold of that mountain. నేను వెళ్ళి దాన్ని స్వతంత్రించుకుంటానంటాడు. This is what the man of God will say. దైవజనుడు అనే వ్యక్తి ఈ విధంగా చేస్తాడు, చెప్తాడు. He will not say that I am 85. లేదు నాకు 85 ఏళ్ళు అని I చెప్పాడు. am in the last moments of my life. నా జీవితంలో చివరి క్షణాలు నేను ఉన్నాను అని. Lord Jesus Christ is our example. యేసుక్రీస్తు ప్రభువే మన మాదిరి. On the last moments of his life he won that thief on the cross to the kingdom of God. యేసు ప్రభు తన జీవితంలో చివరి క్షణాల్లో చూస్తూ వచ్చినట్టు ఆ కల్వరి శిలువలో ఒక దొంగని ప్రభు కొరకు ఆయన సంపాదించుకున్నాడు. Even in his last moments, ఆయన చివరి గడియల్లో he saved one man. ఆయన ఒక మనిషిని రక్షించాడు. About Andrew it is said, అంద్రే గురించి చెప్పబడింది. he the disciple we all know. ఆయన ఒక శిష్యుడు, మనం ఎరుగుదాము. He was crucified in an inclined way. ఆయన సిలువ వేయబడ్డాడు, ఏటవాలుగా సిలువ వేయబడ్డాడు. And while he was taken to the death, ఆయన మరణానికి తీసుకెళ్లే సమయంలో, and he was, by seeing his testimony, ఆయన సాక్ష్యాన్ని మనం చూసి, the governor's wife was changed. It is written in the history. చరిత్రలో రాయబడినటువంటి మాట ఏంటంటే ఆ యొక్క గవర్నర్ భార్య ఎంతగానో కదిలించబడింది. By seeing, she accepted Christ. ఆమె క్రీస్తుని అంగీకరించింది. Even in the last moment of our life we can bring the people unto the Lord. Don't say that you are old. నేనేదో వృద్ధుడిని అని చెప్పదు. మన జీవితంలో చివరి గడియల్లో కూడా ప్రభు దగ్గరికి మన మనసును తీసుకొని రావచ్చు. What a wonderful thing it is. ఎంత అద్భుతమైన సంగతి. Before we die we are taking some other person to heaven along with us means what a wonderful thing. ఎంత అద్భుతమైనటువంటి సంగతి. మనం చనిపోయేటటువంటి సమయంలో కూడా మనతో పాటు ఒకరిని పరలోకానికి తీసుకెళ్తున్నామంటే ఎంత గొప్ప సంగతి. So I am telling to you, నేను మీతో చెప్తున్నాను, never say that I am old. నేను చాలా ముసలివాడిని అనే మాట ఎప్పుడు చెప్పకు. Never say that I cannot do anything. నేనేమి చేయలేనని ఎప్పుడు చెప్పొద్దు. Even on your deathbed you can do something. నీవు ఆ మరణ పడక మీద ఉంటే కూడా నువ్వు ఎంతో కొంత చేయగలవు. You are a child of God. నువ్వు దేవుని బిడ్డవి. God wants to guide every step of yours, not every day, every month, every step. ప్రతిరోజు ప్రతి నెల కాదు, నువ్వు వేసేటటువంటి ప్రతి అడుగుని దేవుడు నీకు చూపించాలని, నీకు నిర్దేశించాలని చూస్తున్నాడు. So you are so important. నువ్వు చాలా చాలా ప్రశస్తమైన వ్యక్తివి. So never say that, okay, what can I do? నేను ఇంకేం చేయగలను, నువ్వు ఎప్పుడు ఏం చెప్పకు. No, not like that. ఆ విధంగా కానే కాదు. At the age of 80 God called Moses. 80 సంవత్సరాలు మోషే ప్రాయం ఉన్నప్పుడు దేవుడు ఆయన పిలిచాడు. I think 1 hour is over. ఒక గంట అయిపోయింది అనుకుంటాను. Sometime they have to spend in prayer. అవునండి, కొంచెం. This is up to 1:15 or 1:30? 1 o'clock. ఏ కూర ఉడికేసింది. ఇవాళ కూర తొందరగా ఉడికినట్టు ఉంది, ఎండ ఉంది కదా బయట. సో నా 1 వరకు చెప్పండి. ఓకే.
Now, the second thing we are going to see from his life, తన యొక్క జీవితంలో రెండో సంగతి మనం చూస్తే, he was looking at his own failures. తన యొక్క తప్పిదాల వైపు ఆయన చూసుకుంటూ ఉన్నాడు. What are those failures? ఏంటి ఆ యొక్క తప్పిదాలు? So Moses, though he lived in Egypt, he never forgot that he is a Hebrew child. ఆయన ఐగుప్తులో జీవించినప్పుడు కూడా ఆయన ఎప్పుడు మర్చిపోలేదు నేను ఒక హెబ్రీయుడిని అనే మాట. Why? ఎందుకు? Because of the mother's training. తన తల్లి ఇచ్చినటువంటి తర్ఫీదును బట్టి. Because after taking that boy from the water, once again the Pharaoh's daughter handed over that child to the mother of Moses, that is Jochebed. తర్వాత మనం చూస్తే ఆ యొక్క మోషేను ఆ నీళ్ళలో నుంచి ఆ యొక్క ఫరో కుమార్తె తీసిన తర్వాత మరలా ఈ యొక్క మోషేని తన తల్లి అయినటువంటి యోకెబెతుకి మోషేని అప్పగిస్తుంది. So Jochebed has given wonderful training. యోకెబెతు అద్భుతమైనటువంటి తర్ఫీదు ఇచ్చింది. My son, నా కుమారుడా, though you are in the Pharaoh's palace, నువ్వు ఫరో రాజభవనంలో you ఉన్నావు, are not an Egyptian. నువ్వు ఐగుప్తుడి కాదు, Never take side of those Egyptians. నువ్వు ఐగుప్తుల వైపు ఎప్పుడు వెళ్ళకు. Now God has chosen you to deliver the people of Israel. ఇశ్రాయేలు ప్రజలను విడిపించిన కొరకు దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. So don't be on the side of the Egyptians. ఐగుప్తుల పక్షాన ఉండద్దు. You are a deliverer. నీవు విమోచకుడివి. You have to deliver the people of God. నీవు దేవుని ప్రజలను విడిపించాలి. బాగా పట్టేసింది బుర్రలో బాగా పట్టేసింది. ఎవరికి? మోషేకి. ఒక రోజున ఎదురు కొట్లాడుకుంటున్నారు. One is an Egyptian. ఒక ఆయన ఐగుప్తీయుడు, and the other is an Israelite. ఇంకొక ఆయన ఇశ్రాయేలీయుడు. అమ్మ చెప్పిన మాటలు పట్టేసినాయి. నేనేం చేయాలా? I have to deliver the Israelite from the Egyptian. ఐగుప్తీయుల నుంచి ఇశ్రాయేలు నేను విడిపించాలా. And he went there. ఆయన అక్కడికి వెళ్ళాడు. All these days he was eating and drinking in the palace. ఇంతకాలం ఆయన రాజభవనంలో తినుతూ త్రాగుతూ ఉంటూ వచ్చాడు. And now he is very strong. ఇప్పుడు చాలా బలంగా ఉన్నాడు. And he killed that Egyptian. ఇప్పుడు వెళ్ళి ఐగుప్తుని చంపేశాడు. He thought that is the deliverance. ఆయన అనుకున్నాడు ఇదే విడుదలని. No, not at all. కానే కాదు. He killed the Egyptian. ఐగుప్తుని చంపేశాడు. See, కంగారులో. Charles Swindoll, there is one great preacher in Texas. టెక్సాస్లో చార్లెస్ స్విండాల్ అనే ఒక గొప్ప బోధకుడు, బైబిల్ బోధకుడు. Do you know what he said? ఆయన ఏం చెప్పాడు తెలుసా? Timing is as important as action. నువ్వు చేసేటటువంటి పనితో పాటు ఏ సమయంలో ఎప్పుడు చేయాలని ఆ కాలం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. It is where the wisdom comes in. అక్కడే ఈ యొక్క జ్ఞానం అనేది వస్తుంది, వివేచన అనేది. There are two things in the book of Proverbs. సామెతల్లో రెండు సంగతులు ఉంటాయి. One is wisdom and the other is knowledge. ఒకటేమో జ్ఞానము, ఇంకోటేమో తెలివి. ఫస్ట్ జ్ఞానము, మొదట జ్ఞానము, రెండోది తెలివి. And knowledge will tell you what to do. ఈ యొక్క తెలివి అనేది నువ్వేం చేయాలని చెప్తుంది, ఏం చేయాలా. But what the wisdom will tell? అయితే జ్ఞానం ఏం చెప్తుంది? When to do. ఎప్పుడు చేయాలని చెప్తుంది. కొంతమందికి తెలివి ఉంటుంది కానీ జ్ఞానం ఉండదు. కొంతమందికి తెలివి ఉంటుంది కానీ జ్ఞానం ఉండదు. ఏమి చేయాలో తెలుసు కానీ ఎప్పుడు చేయాలో తెలియదు. ఏమి చేయాలో తెలుసు కానీ ఎప్పుడు చేయాలో తెలియదు. ఎందుకు? కంగారు. ఒకరికి తెలియదు. I know that brother, his name is John Wood. జాన్ వుడ్ అనేటటువంటి ఆయన మచిలీపట్నం నుంచి వచ్చాడు. సన్ ఇస్ ఎ బిగ్ ఆఫీసర్. ఆయన కుమారుడు పెద్ద అధికారి. నౌ బ్రదర్ జాన్ వుడ్ ఇస్ నాట్ దేర్, హి ఇస్ కాల్డ్ టు గ్లోరీ. జాన్ వుడ్ ఇప్పుడు లేడు, ఆయన మహిమలోకి చేర్చబడ్డాడు. హి ఇస్ ఏ హంటర్. ఆయన ఒక వేటగాడు. హి వాస్ ఎ టీచర్. ఆయన ఒక టీచరు. బట్ అట్ ది సేమ్ టైం హి వాస్ ఎ హంటర్. హి వాస్ హావింగ్ ఎ బిగ్ గన్. ఆయన దగ్గర ఒక పెద్ద తుపాకీ ఉండేది. ఆయన పెద్ద వేటగాడు. అండ్ వన్ డే హి హస్ టేకెన్ హిస్ సన్ అలాంగ్ విత్ హిమ్ టు హంట్ ద యానిమల్స్. ఆయన జంతువుల్ని వేటాడేదానికి తనతో పాటు తన కుమారుని తీసుకెళ్లాడు. అండ్ దే వర్ జస్ట్ హైడింగ్ అండ్ విత్ ఎ గన్ లైక్ దట్. వారు ఏం చేశారు, అట్లా దాక్కొని ఆ విధంగా గన్ను పట్టుకొని అట్లా ఉంటూ వచ్చారు. అండ్ దెన్ సడన్ ఎ లయన్ వాస్ కమింగ్. అకస్మాత్తుగా ఏమైందంటే ఒక సింహం వచ్చింది. సింహం వస్తుంది, అలా సింహం అట్లా వస్తూ ఉంది. నెమ్మదిగా వస్తుంది. వస్తున్నది. వీడు కుమారుడు కొట్టేడాడి అన్నాడు. అంటే సింహాన్ని కొట్టడానికే వెళ్ళారు. కొట్టేడాడి డాడీ కొట్టడంలా. Then the lion crossed them without seeing them. వారిని చూడకుండా ఆ సింహం అట్లా దాటి ముందుకు వెళ్ళిపోతూ ఉంది. From the back he fired. ఆయన వెనక నుంచి అప్పుడు కాల్చాడు. Then he told. అప్పుడు చెప్పాడు, when a lion is coming, never shoot it from the front.
ఎప్పుడైతే సింహం ఎదురుగా వస్తుంటుందో నేరుగా ముందు దాన్ని కాల్చకూడదు. అది మిస్ అవుతుంది, అది నీ మీద పడుతుంది. అది మిస్ అవుతుంది, అది నీ మీద పడుతుంది. When it crosses you from the back only you have to fire. అది ఆ విధంగా దాటి వెళ్ళిపోతున్నప్పుడు వెనక నుంచి నువ్వు దాన్ని కాల్చాలి. By the time it turns back you can go for second bullet also. అది తిరిగే సమయానికి నువ్వు ఇంకొకసారి రెండో బుల్లెట్ కూడా కాల్చొచ్చు. సో ఈ కుర్రోడు కొత్తోడు కాల్చే కాల్చేయి డాడీ. అది కాల్చుదా? కాల్చేస్తే కాలుతుంది అది. Brother John Wood, he himself told me some time back. జాన్ వుడ్ ఆయనే స్వయంగా నాతో చెప్పాడు కొంతకాలం క్రితం. So what does it mean? ఏంటి దాని అర్థం? What to do they know, but when to do they do not know. ఏమి చేయాలో తెలుసు కానీ ఎప్పుడు చేయాలో తెలియట్లేదు. So the knowledge will tell you what to do. తెలివి అనేది ఏం చేయాలనేది నీకు తెలియజేస్తుంది. And the wisdom will tell you, when to do. ఈ జ్ఞానం అనేది ఏం తెలియజేస్తా అంటే నువ్వు ఎప్పుడు చేయాలని చెప్తుంది. చాలా సార్లు మనం మంచి చేస్తాం, చాలా సార్లు మంచి చేస్తుంటాం, కానీ అది కరెక్ట్ టైంలో చెయ్యం. అయితే సరైనటువంటి సమయంలో చేయం. మనం కష్టాలు దేవుడు ఇస్తాడు, కష్టాలు దేవుడు ఇస్తాడు మనల్ని ఇంకా మెరుగుదిద్దడానికి. ఎవరి దగ్గరికి వెళ్ళి కష్టాల్లో ఉన్న ప్రార్థన చేసి ప్రభు మమ్మల్ని మెరుగుదిద్దటానికి కష్టాలు ఇస్తావు, ఈ పెద్ద కష్టాలు ఇచ్చావు, ఇంకా మెరుగుదిద్దు, ఇంకా బాగా కష్టాలు ఏంటి అప్పటికి అట్టుకుంటుంది. ప్రభా వీరికి మెరుగుదిద్దేదానికి కష్టాలు ఇచ్చావు, ఇంకా ఎక్కువ కష్టాలు, ఇంకా బాగా మెరుగుదిద్దు అంటే ఎట్లుంటది? సో వాట్ యు ఆర్ టెల్లింగ్ ఇస్ రైట్ ఓన్లీ. నువ్వు చెప్పేది సరైనదే. దట్ ఈస్ నాట్ ద టైమింగ్. అయితే ఆ సమయంలో చెప్పాల్సిన మాటలు కాదు అవి. సో దట్ వాస్ ద ఫెయిల్యూర్ ఇన్ ద లైఫ్ ఆఫ్ మోసెస్. మోసే జీవితంలో అదే పతనం, ఓటమి. వాట్ టు డు హి న్యూ ఇట్. ఆయనకి ఏం చేయాలో తెలుసు. టు డెలివర్ ద పీపుల్ ఆఫ్ గాడ్. దేవుని ప్రజలను విడిపించడం కొరకు. బట్ వెన్ టు డు. ఎప్పుడు చేయాలి? హి హస్ నాట్ వెయిటెడ్ ఫర్ ద లార్డ్స్ టైం. దేవుడి సమయం కొరకు ఆయన ఎదురు చూడలేదు. He became a murderer ultimately. ఆయన చివరికి నరహంతకుడు అయిపోయినాడు. Can God use a murderer? ఒక నరహంతకుడిని దేవుడు వాడుకోగలడా? Yes. God went all the way to Horeb to call a murderer. ఒక నరహంతకుడిని పిలవడం కొరకు దేవుడు ఆ యొక్క హోరేబు దగ్గరికి వెళ్ళాడు. After 40 years. 40 సంవత్సరాల తర్వాత. Everybody has forgotten. ప్రతి ఒక్కరు మర్చిపోయినారు. But God has not forgotten. అయితే దేవుడు మర్చిపోలేదు. Even Moses have forgotten his call. ఈ మోషే కూడా తన యొక్క పిలుపునే మర్చిపోయాడు. But God has not forgotten. అయితే దేవుడు మర్చిపోలేదు. He went all the way in seeking the murderer, that is a failed person. అంటే ఒక ఓటమి చెందినటువంటి వ్యక్తిని, ఒక నరహత్య చేసినటువంటి వ్యక్తిని వెతుక్కుంటూ చాలా దూరం అంటే హోరేబుకి దేవుడు వెళ్ళాడు. God has called you. దేవుడు నిన్ను పిలిచాడు. God wanted to use you. దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. But some mistake have taken place. అయితే నీ జీవితంలో ఏదో ఒక తప్పిదం జరిగింది. నువ్వు అనుకుంటున్నావు God will not use. దేవుడు ఇంక నన్ను వాడుకోడు. No, God is not like that. లేదు, దేవుడు అట్లా కానే కాదు. When you confess, నువ్వు ఒప్పుకున్నప్పుడు, he will come to you. ఆయన నీ దగ్గరికే వస్తాడు. He will perform a miracle. ఆయన ఒక అద్భుతం చేస్తాడు. Burning bush is a miracle. చూడండి, ఆ యొక్క మండుచున్న పొద అనేది గొప్ప అద్భుతం అది. He will call you again. ఆయన మరలా నిన్ను పిలుస్తాడు. Sometimes or many times we will be remembering our failures and we will be discouraged in the ministry. చాలా సార్లు మనం ఏం చేస్తుంటాం అంటే మన యొక్క పతనాలు, ఓటములనే మనం జ్ఞాపకం చేసుకొని పరిచర్యను మర్చిపోతుంటాం. We will be discouraged in the ministry. పరిచర్యలో మనం ఎంతగానో నిరాశ నిస్పృహలకు గురవుతుంటాం. I have committed that mistake there. అయ్యో, నేను పలానా తప్పిదం I చేశాను, lied there. నేను అక్కడ అబద్ధం చెప్పాను. God will not use me. దేవుడు ఇంక నన్ను వాడుకోడు. నీతో చెప్పాడా అట్లా? No. లేదు. You confess. నువ్వు ఒప్పుకో. God wants to use you. దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. Great people in the Bible, they got grave mistakes in their lives. గొప్ప వ్యక్తులు బైబిల్లో వారు చాలా పెద్ద పొరపాట్లు, తప్పిదాలు చేశారు. But God has not left them. అయితే దేవుడు వారిని విడిచిపెట్టేయలేదు. That is not a license for us to do wrong things. అంటే తప్పిదాలు చేయడానికి మనకేదో లైసెన్స్ ఇచ్చేసినట్టు కాదు కానీ. No, by mistake if you commit. See, Moses have committed by mistake. చూడండి, మోషే పొరపాటున చేశాడు కానీ ఆ విధంగా హత్య కావాలని చేయలేదు. So here ఇక్కడ చూస్తే see God, when you confess, నువ్వు ఒప్పుకున్నప్పుడు he will reinstate you in this ministry. ఆయన మరలా నిన్ను తిరిగి తీసుకొని ఆ పరిచర్యలో పెడతాడు. In the Bible we can see so many people like that. బైబిల్లో మనం అనేక మంది ప్రజలు మనం చూస్తాం. Noah was drunken one day. నోవహు ఒక దినాన ఆయన త్రాగి మత్తుడై ఉన్నాడు. God has not left Noah. నోవహుని దేవుడు విడిచిపెట్టలేదు. Abraham lied. అబ్రహాము అబద్ధం చెప్పాడు. We all know it. మనకు తెలుసు అంతా. Isaac also lied. ఇస్సాకు కూడా అబద్ధం చెప్పాడు. Jacob, of course,
Talking truth is very rare. యాకోబు మాటకు వస్తే ఆయన సత్యం చెప్పడం చాలా అరుదు, బహు అరుదు. Isn't it? అవునా కాదా? So he lied. ఆయన అబద్ధం But చెప్పాడు. God used those people. అయితే దేవుడు వారిని వాడుకున్నాడు. Moses is a murderer. మోషే నరహంతకుడు, David is an adulterer. దావీదు వ్యభిచారం చేసిన Peter వ్యక్తి. denied Lord Jesus Christ. పేతురు యేసు ప్రభు ఎవరో నాకు తెలియదని బొంకాడు. But God used same Peter just after 40-50 days on the day of Pentecost. ఆ పెంతెకొస్తు పండుగ దిన 40-50 రోజుల తర్వాత అదే పేతురుని దేవుడు వాడుకుంటూ వచ్చాడు. Don't get discouraged by seeing your failures in the ministry. పరిచర్యలో నీకుండే పతనాలు ఓటములు చూసి నువ్వు నిరాశ నిస్పృహలోను కావద్దు. Always remember, none of us are perfect. మనలో ఏ ఒక్కరు కూడా పరిపూర్ణులు కాదు. I జ్ఞాపకం am not perfect. నేను పరిపూర్ణులు కాదు. You are also not perfect. మీరు కూడా పరిపూర్ణులు కారు. So brothers and sisters, సహోదరులారా when సహోదరులారా, we come to the Lord, మనం ప్రభు దగ్గరికి when వచ్చినప్పుడు, we confess, మనం ఒప్పుకున్నప్పుడు once again he will reinstate us in this ministry. మరొకసారి మనల్ని తీసుకొని వచ్చి మరలా పరిచర్యలో ప్రభువు పెడతాడు. Don't run away. పారిపోకు. I cannot do anything for the Lord నేను ప్రభు కొరకు నేను ఇంకేం because చేయలేను, I have committed this mistake. ఎందుకంటే నేను ఈ తప్పిదం చేశాను. No, not like that. ఆ విధంగా కానే కాదు. God went in search of a murderer to the Horeb after 40 years. 40 సంవత్సరాల తర్వాత ఒక నరహంతకుడిని వెతుక్కుంటూ దేవుడు హోరేబు దగ్గరికి వెళ్ళాడు. There is a Scottish preacher by name Alexander White. అలెగ్జాండర్ వైట్ అనే ఒక స్కాటిష్ బోధకుడు ఉన్నాడు. And he is a very famous man. ఆయన ఎంతో ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి, Very good preacher. ఎంతో గొప్ప మంచి బోధకుడు ఆయన. Do you know what he said? ఆయన ఏం చెప్పాడో తెలుసా? The victorious Christian life is a series of new beginnings. ఒక విజయవంతమైనటువంటి క్రైస్తవ జీవితం అనేది ఎంతో నూతనమైనటువంటి ప్రారంభాల పరంపర. Sometimes you may fall. కొన్ని సందర్భాల్లో నువ్వు పడిపోతుంటావు. Again you will make a fresh start. You will not, fall there only permanently. ఆ విధంగా అక్కడే శాశ్వతంగా నువ్వు పడిపోయి అక్కడే ఉండవు. నువ్వు మరలా లేచి, నువ్వు మరలా ప్రారంభించి, నువ్వు మరలా కొనసాగు. Again there may be some stumbling. మరలా ఇంకా అక్కడ ఏదో నువ్వు తత్తుపాటు వల్ల నువ్వు పడిపోతావు అక్కడ. And then again you will stand. మరలా నువ్వు అక్కడ లేచి నిలబడతావు. You will not stop running. నువ్వు ఆ విధంగా పరిగెత్తడం ఆపేవు నువ్వు. So victorious Christian life is a series of new beginnings. ఈ విజయవంతమైనటువంటి క్రైస్తవ జీవితం ఏంటంటే నూతన ప్రారంభాల పరంపర. None of us are perfect. మనలో ఏ ఒక్కరు కూడా పరిపూర్ణులు కాదు. As long as the enemies are there. ఎంతకాలం శత్రువులు ఉంటారో అంతకాలం. Because the more you work for God, the more the enemy will work against you. నువ్వు ఎంత ఎక్కువగా ప్రభు పని చేస్తే అంత ఎక్కువగా శత్రువు నీ మీద దాడి చేస్తూ ఉంటాడు. As long as you live in this sinful body. ఎంతకాలం అయితే నువ్వు ఈ పాప శరీరంలో జీవిస్తుంటావో. As long as you live in this slippery world. నువ్వు అడుగు so slippery. నువ్వు అడుగు పెడితే జారి పడిపోయేటటువంటి ఈ లోకంలో నువ్వు ఎంతకాలం జీవిస్తుంటావో. As long as the subtle enemy Satan is there in your life. నీ జీవితంలో ఎంతకాలం ఈ బద్ధ శత్రువు అయినటువంటి సాతానుడు ఉంటాడో. Though you walk carefully, there is a possibility of stumbling and falling. నువ్వు ఎంత జాగ్రత్తగా నువ్వు నడిచినా కూడా నువ్వు తొట్టిల్లు పడిపోయేటటువంటి వీలు సాధ్యత ఉంది. None of us can tell that we are perfect. మనలో ఏ ఒక్కరు కూడా నేను చాలా పరిపూర్ణుడు అని చెప్పడానికి లేనే If లేదు. anybody says that I am perfect, he is a blind fellow, that's all. ఒకవేళ ఎవరైనా నేను చాలా పరిపూర్ణుడు అని చెప్తే వాళ్ళు గుడ్డోళ్ళు అంతే. వాడు పతనం వాడు చూసుకోవటం. వాడు పతనం వాడు చూసుకోవట్లేదని అర్థం. I am perfect means that is the result of pride also. నేను చాలా పరిపూర్ణుడు అంటే అది గర్వాన్ని బట్టి అతిశయాన్ని బట్టి వస్తది. So brothers and sisters, సహోదరులారా సహోదరులారా, none of us are perfect. మనలో ఏ ఒక్కరు కూడా పరిపూర్ణులు కాదు. So there is a possibility like Moses we may fail in the ministry. మోషే వలె నీవు నేను పరిచర్యలో పడిపోయే వీలు సాధ్యత ఉంది. Because of our little bit hastiness or little bit of less understanding. నీకు నాకు కలిగినటువంటి కొంచెం తొందరపాటును బట్టి, నీకు నాకు కలిగినటువంటి కొంచెం తక్కువ జ్ఞానాన్ని అవగాహన బట్టి పడిపోవచ్చు. So at that time don't be in a fallen state. అటువంటి పరిస్థితుల్లో, ఆ పడిపోయిన స్థితిలో నువ్వు ఉండద్దు. God cannot use me, don't say like that. దేవుడు నన్ను ఇంక వాడుకోలేడు అని చెప్పి నువ్వు అలానే చెప్పద్దు. Some of you must have committed some mistakes in your ministry. మీలో కొంతమంది మీ పరిచర్యలో మీరు కొన్ని తప్పిదాలు చేసి ఉండొచ్చు. Don't think that is the end of your ministry. అంటే నీ పరిచర్యకు అదే ముగింపు అని నువ్వు అనుకోవద్దు. Start a new beginning. మరలా నూతనంగా ప్రారంభించు. Yes Lord, I failed here. అవును ప్రభా, నిస్సందేహం ఖచ్చితంగా నేను ఇక్కడ తప్పాను. You restore me. నువ్వు నన్ను తిరిగి సమకూర్చు. Yes, after 40 years God restored Moses. What a leader he became. చూడండి, 40 సంవత్సరాల తర్వాత తిరిగి ఆయన్ని సమకూర్చాడు. ఎంత గొప్ప నాయకుడైనాడు మోషే. Can anybody expect that such a fallen man will become such a great leader? అటువంటి పడిపోయినటువంటి పతనమైనటువంటి వ్యక్తి గొప్ప నాయకుడు అవుతాడని ఎవరైనా ఊహించగలరా అసలు? Today you have come to this meeting. ఈ దినాన్ని నువ్వు ఇక్కడికి వచ్చావు. Oh, you are worrying about your failure. By sitting here also you are thinking of your failure. నువ్వు ఇక్కడ కూర్చొని కూడా నీ యొక్క పతనాలు, ఓటమి గురించి ఆలోచిస్తూ నువ్వు ఎంతో చింతిస్తున్నావు. That's why you are not happy. అందుకే నువ్వు సంతోషంగా లేవు. Throw it on the Lord. దాన్ని దేవుడి దగ్గరికి
చెప్పేసేయి. And then, Lord, I have committed this mistake. దేవుని సన్నిధికి వచ్చి నువ్వు చెప్పేసి, ప్రభువా నేను ఈ తప్పిదం చేశాను, But I want to continue. అయితే నేను మళ్ళా కొనసాగాలనుకుంటున్నాను. Truthfully I am confessing. ప్రభువా నేను ఎంతో యథార్థంగా సత్యంగా ఒప్పుకుంటున్నాను. Our God is a God of restoration. మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే తిరిగి సమకూర్చే దేవుడు. Psalm 23:3 says, He restoreth my soul. ఆయన నా ప్రాణములకు సేద తీర్చుచున్నాడు. 23వ కీర్తన 3వ వచనంలో, He restoreth my soul. నా ప్రాణమును ఆయన తిరిగి సమకూరుస్తున్నాడు. He is putting me once again on the track. మరొకసారి ఆయన నన్ను తీసుకొని వచ్చి మరలా యొక్క పట్టాల మీదకి ఎక్కిస్తున్నాడు. So don't get discouraged by seeing your failures. నీ పతనాలు ఓటములు చూసి దయచేసి నువ్వు నిరాశ నిస్పృహలకు లోను కావద్దు. When you are driving the car, నువ్వు కారు నడుపుతూ ఉండేటప్పుడు you have to see forward. నువ్వు ముందుకు చూస్తూ ఉండాలి. But there is a mirror also to see backward. నీకు ఒక అద్దం ఉంటుందా, వెనకాల ఎవరు వస్తున్నారు ఏంది కనపడే ఒక అద్దం కూడా ఉంటుంది. But always if you are seeing the backward mirror, you cannot go forward. నువ్వు ఎల్లప్పుడు వెనకాల ఏమొస్తుందని ఆ అద్దమైన చూస్తుంటే నువ్వు ముందుకు పోలేవు. ఇంకా Now and then you have to see. నువ్వు అడపదడప చూడాలి అంతేగాని ఇక ఎప్పుడు దీనొక్క చూస్తా కుదిరి ఇది ఎట్లా వెళ్తుంది. నువ్వు దీని వంక ఎట్లే చూస్తుంటే ఇంక ఇది ముందుకు ఎట్టిపోతుంది. So rear view mirror is for our exhortation. Something is coming back, be careful. వెనక నుంచి ఏమేమి వస్తున్నాయి కనపడేదానికి ఉండేటటువంటి అద్దము మనకి హెచ్చరిక కోసం, ఏదో ఒకటి వెనకాల వస్తే నువ్వు జాగ్రత్తగా ఉండు అనే దాని కొరకే. But you have to see forward. అయితే నువ్వేం చేయాలంటే ముందు చూస్తూ వెళ్ళాలా. In our Christian life also, మన క్రైస్తవ జీవితంలో కూడా చూస్తే sometimes which are coming at the back we cannot see. That's why we have to see in the rear view mirror. అందుకే వెనకాల ఏమొస్తుందో మనం ఎట్లా వెనక తిరిగి చూడలేం. కాబట్టి అందుకే ఆ యొక్క అద్దంలో మనం చూస్తాం. So that we may be careful. ఆ విధంగా చూడడం ద్వారా మనం చాలా So that జాగ్రత్తగా we may ఉండాలని, not commit a mistake. మనం ఏ విధమైన తప్పిదం చేయకుండా ఉండాలనే But ఉద్దేశంతో always we will see forward and we will go at a higher speed. అందుకే మనం ఎల్లప్పుడు ముందు చూస్తుంటే మనం చాలా ఎక్కువ వేగం తేలుతుంటాం. So look back వెనక్కి చూడు. for exhortation. ఎందుకొరకంటే నువ్వు హెచ్చరిక కొరకు, Not to stagnate your further movement. అంటే నువ్వు ఇంకా ముందుకు వెళ్ళేటటువంటి నీ యొక్క పురోభివృద్ధి ఆగిపోయేదానికి కాదు, నువ్వు వెనక చూడాల్సింది. Some people are like that. కొంతమంది అట్లే ఉంటారు, By looking at back. వెనక తిరిగి చూసుకొని. If at all a person has to look back, really if you see the life of Apostle Paul, can he do any work? ఒకవేళ వెనక తిరిగి చూసుకునేటటువంటి వ్యక్తిగా ఉంటే అపోస్తలుడైనటువంటి పౌలు ఆ విధంగా వెనక తిరిగి చూసుకుంటే దేవుని కొరకు ఏమన్నా చేయగలడా? I was a హానికరుడను హింసకుడను ఇక దూషకుడను. అస్తమానం నేను హానికరుడను హింసకుడను అనుకుంటా కూర్చుంటే ఏమన్నా చేయగలడా? హానికరుడను హింసకుడను అని అస్తమానం అనుకుంటుంటే ప్రభు కొరకు Don't meditate your failure, meditate the grace of God which saved you from the failure. నిన్ను తప్పిదం నుంచి ఓటమి నుంచి కాపాడినటువంటి దేవుని యొక్క కృపను ధ్యానం చేయి, అంతేగాని నీ యొక్క తప్పిదాలను పట్టుకొని ధ్యానం చేస్తా కూర్చోవద్దు. So Apostle Paul could not go forward. అపోస్తలుడైనటువంటి పౌలు ఆ విధంగా అంటే ముందుకు వెళ్ళుండేవాడు He కాదు. has committed so many sins. అనేక పాపాలు ఆయన చేస్తూ వచ్చాడు. వెనుక ఉన్నవి మరిచి. So you and I, నీవు నేను, failures will be there. తప్పిదాలు ఓటములు ఉంటాయి. Some of you are sitting here, probably you are so discouraged because of something happened in your life. నీ జీవితంలో ఏదో జరిగింది దాన్ని బట్టి ఇక్కడ కూర్చుండేటటువంటి కొంతమంది మీరు ఎంతో నిరాశ నిస్పృహకు లోనే ఉండొచ్చు. Don't put a full stop. అయితే అక్కడికే దాన్ని తాపేయకండి. Confess before God. దేవుడి ఎదుట ఒప్పుకోండి. Once again be restored. మరొకసారి తిరిగి సమకూర్చబడండి. Lord will speak to you. దేవుడు నీతో The మాట్లాడతాడు. Lord who spoke to Moses, మోషేతో మాట్లాడిన దేవుడు He will speak to you. ఆయన నీతో మాట్లాడతాడు. And what a great leader Moses. ఎంత గొప్ప నాయకుడు అయ్యాడు కదా మోషే. You also can become like that. నువ్వు కూడా ఆ విధంగా గొప్ప నాయకుడు అవ్వచ్చు. You are all in the wonderful ministry. మీరందరూ అద్భుతమైన పరిచర్యలో ఉన్నారు. Yeah, maybe in a small village, people may not be recognizing what you are doing. బహుశా నువ్వు ఒక చిన్న గ్రామంలోనే నువ్వు పరిచర్య చేస్తున్నావు. నువ్వు చేసే పరిచర్యను ప్రజలు బహుశా గుర్తించుకోవచ్చు. మీరు చేసే పనులకు పెద్ద పబ్లిసిటీ లేకపోవచ్చు. మీరు చేసేటటువంటి పనులకి పెద్ద ప్రకటనలు ఇవన్నీ ఉండకపోవచ్చు. We people, మేము wherever we are going, మేము ఎక్కడికి వెళ్ళినా సరే publicity is there. మాకెంతో పబ్లిసిటీ ఎక్కువ ఉంటుంది. See, today last week I was there in Jharkhand. గత వారం నేను జార్ఖండ్లో There ఉంటూ was a వచ్చాను. big publicity. అక్కడ ఒక పెద్ద పబ్లిసిటీ. Day before yesterday I spoke in Hebron, final message I only, Saturday also, combined youth meeting also I only spoke. మొన్నటి దినాన ఆదివారం చివరి వారం ఫైనల్ మెసేజ్, కంబైన్డ్ యూత్ మీటింగ్, శనివారం సాయంకాలం కూడా మీటింగ్ తీసుకున్నాను In Hebron. హెబ్రోన్లో. Oh, big posters were there. పెద్ద పెద్ద In పోస్టర్లు our social media. మీ యొక్క సోషల్ మీడియాలో. Today here, brother Matthew, ఆ మూల ఒకటి ఈ రోజు ఇక్కడ మాథ్యూ అన్న చూస్తే ఈ మూల ఒకటి ఆ మూల ఒకటి పోస్టర్లు పెట్టాడు. ఎందుకంటే
ఎందుకంటే అక్కడి నుంచి తిరిగి ఇక్కడ ఆగిపోండి అని 2 కట్టాడు. 2 కట్టాడు, అక్కడి నుంచి తిరిగి ఈడ ఆగండి అని, దాటిపోవద్దని. దాటిపోవద్దు ముందు కానీ. టుమారో, రేపటి దినం, tonight I am leaving. ఈ రోజు రాత్రి బయలుదేరి Tomorrow వెళ్తున్నాను. by this time I will be in the airport. I am going to Rourkela Holy Convocation. రేపటి దినం ఈ సమయానికి నేను ఎయిర్పోర్ట్ లో ఉంటాను. రూర్కెల్లాలో ఉండే పరిశుద్ధ సమాజ కోడికలకు That వెళ్ళాలి. is 4 days there. అక్కడ 4 దినాలు, Again here and there, so many places. Publicity will be there. తర్వాత ఇక్కడి నుంచి అక్కడ ఈ విధంగా ఎంతో పబ్లిసిటీ ఉంటది. But for you, అయితే మీకు what you are doing, మీరేం చేస్తున్నారు? nobody will be talking. ఎవరు దాని గురించి But మాట్లాడుకోరు. only God is seeing. అయితే కేవలం దేవుడే చూస్తున్నాడు. That is more important. అది చాలా ప్రాముఖ్యం. So don't get discouraged. మీరు నిరాశ నిస్పృహలకు లోను కాకండి. Yeah, by seeing your failures మీ పతనాలు or చూసుకొని, by seeing your less publicity, don't get discouraged. నాకు అంత పేరు ప్రఖ్యాతులు రాలేదని, నన్ను ఎవరు గుర్తించలేదనే దాని గురించి మీరు ఆలోచించకండి. ఇవాళ ఆయన కట్టినటువంటిది అది ఉంది చూడండి, రేపు పొద్దున్న వచ్చి చూడండి అది గాడి తింటుంటుంది అక్కడ. ఈ రోజు ఆయన కట్టింది ఆ plastic రేపటి దినాన ఆ ప్లాస్టిక్ కింద పడిపోయి ఉంటది. సమ్ పీపుల్ దే విల్ సే, అరే నాకు 10,000 పోస్టర్లు ఇచ్చాను కానీ నేను మాట్లాడినంటాడు. 10,000 మీటింగ్లో అయిన తర్వాత ఏమిటంటే 10,000 మీటింగులు పోస్టులు వేస్తే నేను మాట్లాడి ఏమవుతాయి తర్వాత? గాడిదలు, గాడిదలు, ఆవులు ఇవి తింటుంటాయి. సో దట్ పబ్లిసిటీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఆ యొక్క ప్రచారం అంత పెద్ద ప్రాముఖ్యం కాదు. ఇఫ్ ఇట్ ఈస్ దేర్ ఇట్ ఈస్ ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ దేర్ ఆల్సో ఇట్ ఈస్ గుడ్ ఓన్లీ. ఒకవేళ ఉంటే మంచిదే, లేకుంటే ఇంకా మంచిదే. బట్ అయితే ఇఫ్ యూ హ్యావ్ కమిటెడ్ ఎనీ మిస్టేక్ ఇన్ ద, అన్డౌటెడ్లీ వీ విల్ కమిట్. నిస్సందేహంగా మనం తప్పిదాలు చేస్తాం. బట్ డోంట్ గెట్ డిస్కరేజ్డ్. నిరాశ నిస్పృహలకు లోను కావద్దు. నెవర్ కమ్ టు ద కంక్లూజన్ గాడ్ విల్ నాట్ యూజ్ మీ. ఇంకా దేవుడు నన్ను వాడుకోడు, ఇంకా అయిపోయింది నా పని అనుకునే నిర్ధారణకి రానే రావద్దు. నువ్వు మిస్టేక్ చేస్తావని ఆయనకి తెలుసు. నువ్వు తప్పిదం చేస్తావని తెలుసు ఆయనకి. దీని ద్వారా ఒక పాఠం నేర్చుకో. దీని ద్వారా ఒక పాఠం నేర్చుకో. I will not repeat it. మరలా నేను దీన్ని పునరావృతం Lord, I చేయను. am ready. ఓ ప్రభువా నేను సిద్ధమే. Use me. ప్రభువా నన్ను వాడుకో. Revive me. ప్రభువా నన్ను మరలా ఉజ్జీవింపజేయి. Strengthen me. ప్రభువా నువ్వు నన్ను మళ్ళా బలపరచు. The same thing what Moses did. మోషే ఏం చేశాడు ఆ సంగతి? See, he became a great leader. ఆయన గొప్ప నాయకుడు అయిపోయినాడు. Who can expect a murderer will become such a unique leader? ఒక నరహత్య చేసినటువంటి వ్యక్తి అంత సమానమైనటువంటి గొప్ప నాయకుడు అవుతారని ఎవరు ఊహించగలరు? Nobody expected. ఎవరు కూడా ఊహించలేదు. దేవుడు ఎంత సంతోషించాడంటే, దేవుడు ఎంత సంతోషించాడంటే, I already told you in the beginning. నేను ఇదివరకే ప్రారంభంలో చెప్తూ వచ్చాను, ఈ మోషే భూస్థాపనకి నేనే వెళ్తానని దిగొచ్చాడు. ఈ మోషే భూస్థాపనకు నేనే వెళ్తానని దిగొచ్చాడు. అంత గొప్ప భక్తుడయ్యాడు. అంత గొప్ప భక్తుడయ్యాడు. Don't get discouraged. నిరాశ నిస్పృహలకు లోను కావద్దు. Let us go forward. ముందుకెళ్దాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత మనం ఓ పాట పాడుకుంటాం. ఈ సమయంలో మీకు మరి మజ్జిగ ఇవ్వబడతాయి. ఒక అర్ధ గంటలో మనం భోజన సహవాసం కలిగి ఉంటాం. అర్ధగంట సేపు ప్రార్థన చేసేటప్పుడు ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి తక్కువ మాటలతో మరి ప్రార్థన చేయడానికి అందరూ కూడా సిద్ధపడండి. బోయజ్ అన్న గారు వచ్చి మరి చిన్న వాక్యం చెప్పండి, వాక్యం కలిసిన ప్రార్థన చేస్తారు. తర్వాత అందరూ కూడా ప్రార్థనలోకి వెళ్తాం. మహాగణుడ మహోన్నతుడ పి పరిశుద్ధులని లెక్కలేని స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. మరి నీ దాసుని ప్రభావ జాన్ వ్యక్తను ప్రభా తండ్రి, నువ్వు ఏర్పాటు చేసుకున్న ప్రభా తండ్రి, నువ్వు ఇచ్చిన సందేశం బట్టి నీకు లెక్కలేని స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. మరి ప్రభా మోషే ప్రభా తండ్రి గొప్ప ఆధిక్యత కలిగి ప్రభా తండ్రి, ఆయనను ప్రభా తండ్రి తగ్గించుకున్నాడు ప్రభా తండ్రి. మేమైతే ప్రభా మోషే అయితే ప్రభా తండ్రి అనుకోని రీతిలో ప్రభా తండ్రి మిస్టేక్ చేశాడు, కానీ నేనైతే ప్రభా తండ్రి నిత్యం అనేక మిస్టేక్ చేస్తున్నాం ప్రభా. ఆయన నన్ను క్షమించే విధానం బట్టి నీకు లెక్కలేని స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. ఇదిగో ప్రభా నీ దాసుని ద్వారా ప్రభా తండ్రి ప్రజలు ఎలా రక్షించుకోవాలో ప్రభా తండ్రి, అలాగే వయసుతో సంబంధం లేదని ప్రభా తండ్రి నిత్యం నీ వైపు చూడాలని, నీ కొరకు ఆశపడాలని ప్రభా తండ్రి నువ్వు సెలవిచ్చిన విధానం బట్టి నీకు లెక్కలేని స్తోత్రములు. అలాగే ప్రభా పరిచయం చేసేవారు ప్రభా తండ్రి నిత్యము ప్రభా తండ్రి తన తప్పిములు ఎరిగి తెలుసుకుని విడిచిపెట్టి ప్రవైపు చూస్తే అనేక మంది రక్షిస్తావు. నువ్వు సెలవిచ్చిన విధానం బట్టి నీకు లెక్కలేని స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. నువ్వు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు లెక్కలేని స్తోత్రం చెల్లించుకుంటూ ఇంత గొప్ప భాగ్యం ఇచ్చినందుకు యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడివేడుకుంటున్నాం తండ్రి. మరందరూ లేచి నిలబడి ఓ పాట పాడుకుంటాం. ఈ సమయంలో మీకు మజ్జిగ పడితే ఎవరన్నా చిన్న అవసరం ఉంటే వెంటనే బయటికి వెళ్ళి మరి పక్కనే వాష్రూమ్లో ఉన్నాయి, మరి వెంటనే లోపలికి వచ్చేయండి. ఒక అర్ధ గంట సేపు మనం ప్రార్థనలోకి పెద్దాం. తర్వాత భోజన సహవాసం కలిగి ఉంటాం. 724 పాట అండి. ప్రభు నీ వాడను నీవు నా ప్రభుడు అని రండి. 724
పాడొచ్చు. ప్రభు నివాడను నీవు నా ప్రభుడవని నీ కొరకై జీవింతును, మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను, మిగిలిన జీవితమును నీ కొరకై గడిపెదను. ప్రభుని వాడను ప్రభువా ఎరిగితిని లోకమంత మోసమని, ప్రభువా ఎరిగితిని లోకమంత మోసమని, చూపితివి సమాధాన నిరీక్షణ నాకిలలో, చూపితివి సమాధాన నిరీక్షణ నాకిలలో. కృతజ్ఞత కలిగి నీ వైపే చూచెదను, నీ అందే నిలచియుండి నీ ఆజ్ఞల పాలిందును, నీ అందే నిలచియుండి నీ ఆజ్ఞల పాలిందును. ప్రభుని వాడను నీవు నా ప్రభుడవని నీ కొరకే జీవితును, మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను, మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను. ప్రభుని వాడను నా ముందు నడిచే ప్రభు నిన్ను వెంబడించదను, నా ముందు నడిచే ప్రభు నిన్ను వెంబడించదను. నీవు నా తోడనుండ మరచదను దుఃఖమును, నీవు నా తోడనుండ మరచదను దుఃఖమును. నెమ్మదిని పొందిలా కన్నీరు కార్చనిగా, నీవి నా సర్వమని నీ అందే బలపడెదా, నీవి నా సర్వమని నీ అందే బలపడెదా. ప్రభుని వాడను ప్రభు నా ప్రభుడవని నీ కొరకై జీవితును, మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను, మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను. ప్రభుని వాడను యేసుని సిలువ చూచి విజయమును పొందెదను, యేసుని సిలువ చూచి విజయమును పొందెదను. సహితును సంతసముగా నీ కొరకు అన్నిటినీ, సహితును సంతసముగా నీ కొరకు అన్నిటినీ. నిన్ను నే నమ్మెదను, నిన్ను నే నమ్మెదను, నీతోనే సాగిదను. నిరెక్కల చాటు నేనుండ భయపడను, నిరెక్కల చాటు నేనుండ భయపడను. ప్రభుని వాడను నీవు నా ప్రభుడవని నీ కొరకై జీవితును, మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను, మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను. ప్రభుని వాడను మరణ నది యొద్దకు సంతసముగా వచ్చెదను, మరణ నది యొద్దకు సంతసముగా వచ్చెదను. మృత్యువు వారి నుండి జీవమునకు దాటితువు, మృత్యువు వారి నుండి జీవమునకు దాటితువు. రక్షకుని చూచెదను, రక్షకుని చూచెదను, నన్నాయన తీర్చుకొను. తక్షణమే తన రూపమునకు మార్పు చెందెదను, తక్షణమే తన రూపమునకు మార్పు చెందెదను. ప్రభుని వాడను నీవు నా ప్రభుడవని నీ కొరకై జీవితును, మిగిలిన జీవితమును నీ కొరకై గడిపెదను, మిగిలిన జీవితమును నీ కొరకై గడిపెదను. ప్రభుని వాడను అగమ్య జ్యోతి యందు ఘనముగనే ప్రవేశించి, అగమ్య జ్యోతి యందు ఘనముగనే ప్రవేశించి. దూతలు పరిశుద్ధులు భక్తులనే చూచెదను, దూతలు పరిశుద్ధులు భక్తులనే చూచెదను.
విసంతసించెదను ప్రభువు తోడనుండెదను. నిరీక్షణ ఇదియే ఆయనతో నేనును, నిరీక్షణ ఇదియే ఆయనతో నేనును. ప్రభుని వాడను, ప్రభు నా ప్రభుడవని నీ కొరకై జీవితును. మిగిలిన జీవితమును నీ కొరకై గడిపెదను, మిగిలిన జీవితమును నీ కొరకై గడిపెదను. ప్రభుని వాడను. మరి మీకు ఇవ్వబడిన సమయాన్ని సద్వినియోగం చేసుకుని ప్రార్థించండి. కొంత సమయం ప్రారంభించండి.